దేవిశ్రీ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి చెన్నైలో అక్కడ రికార్డు పెట్టి ఆయనకి వినిపించేవాడిని అని చెప్పారు కదా. అప్పుడు తను కొత్త అప్పుడు సార్ ఒకసారి మా కోసం గుండెల్లు గుండెల్లు ఏముందు కళ్ళల్లు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ పాటకి మీరు తీసుకున్న రెమ్యునేషన్ ఎంత? నిజంగానే తీసుకోలేదు అంటే తీసుకోలేదంటే ఆ సినిమా అప్పటికే ఆ సినిమా వాజ్ లైక్ టైటిల్ కార్డ్ మీద నా పేరు చూసుకుని మురిసిపోయింది. 250, 300 సినిమాలకి పాటలు పాడారు. రెమ్యునేషన్ కూడా లక్షల్లో వేలలో ఉంటుందన్న ఒక అపోహలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? లక్షల్లోకి వెళ్ళిన లక్షలు అంటే వేల నుంచి లక్షల్లోకి వెళ్ళిన సింగర్లు. మీరు డిమాండ్ ఎప్పుడు చేయలేదా? డిమాండ్ చేయరా? చేసినా కూడా వర్కౌట్ అవ్వదా? నేను తీసుకున్న హైయెస్ట్ రెమ్యునేషన్ ఐ థింక్ మంగ్లీ వాళ్ళ సిస్టర్ అంటావా ఒక పాటే. ఆ తర్వాత ఆమె ఇప్పటిదాకా మళ్ళీ ఇంకో పాట లేదు. పొలిటికల్ సాంగ్స్ లోనే ఇప్పుడు ఎక్కువ రెమ్యునేషన్ అంటే లక్షలే. హే హావ్ యూస్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను చందు. సో ఈరోజు నాతో ఒక సింగర్ ఉన్నారనమాట. బేసిక్గా ఆయన పాడిన పాటలు వింటే మనసు చాలా ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఆయనే వేణు శ్రీరంగం గారు. సో ఆయనతో ఈరోజు స్మాల్ చిట్. మరి ఆయన పాడిన పాటలు, ఆయన లైఫ్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్టులు, చాలా విషయాలు, ఎంతోమందితో అనుభవాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అన్న. హాయ్ హాయ్ చంద్ర, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఐఎమ్ గుడ్. నేను చాలా బాగున్నాను. సో వింటూ ఉన్నాం మీ పాటలు అవన్నీ కూడా. అంటే చాలా మందికి ఓకే ఈ సాంగ్ పాడింది ఈయన అని కూడా కొంతమందికి సహజమైనది. ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ లైక్ నేను పాడిన పాటలన్నీ ఇన్ సమ్వేర్ ఫ్రమ్ 2000 నుంచి, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్, హిట్ సాంగ్స్ ఎక్కువ ఉన్నవి అవన్నీ కూడా బిట్వీన్ 2000 and 2010-12 ఆ టైంలో, ఆ పీరియడ్, ఆ ఫేజ్లో. ఓకే. కాబట్టి ఆ టైంలో మనకి ఇంత ఎక్స్ట్రీమ్ మీడియా లేదు. అంటే చూస్తే కానీ మనకి ఇది పాడింది ఫలానా వేణు అంటే తెలిసే అవకాశం తక్కువ. సో బట్ ఇప్పటికీ అన్ని మంచి పాటలు పాడినవన్నీ మంచి పాటలే. ఇప్పటికీ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఓకే అన్న. వేణు శ్రీరంగం ఇది మనకి ఇటు తెలుగేనా అన్న లేకపోతే తమిళ్ మలయాళం? ఆ పేరు తెలుగు, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని నేను. అవునా? శ్రీరంగం అంటే యాక్చువల్లీ మొదట్లో నా పేరు ఓన్లీ వేణు ఉండేది. అంటే దేవి నాకు డిఎస్పి నాకు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు పేరు ఎలా ఏది పెట్టుకుంటే బెటర్, శ్రీరంగం వేణు లేకపోతే ఇలా ఫస్ట్ వేణు శ్రీరంగం మనం ఫస్టే అనుకున్నాం. బట్ తనే ఏంటంటే తనే చెప్పాడు ఫస్ట్ వేణు పెట్టుకొని సింపుల్గా ఉంటుందని, తనే సజెస్ట్ చేసి అలా కంటిన్యూ అయింది. ఆల్మోస్ట్ ఫస్ట్ 10-12 years వరకు, 15 years వరకు ఆల్మోస్ట్ వేణువే ఉండింది. అన్ని ఫస్ట్లో ఉన్న పాటలు అన్ని వేణువే ఉంటుంది. తర్వాత నేను చేంజ్ చేసుకున్నాను, శ్రీరంగం యాడ్ చేసుకోవాలని చెప్పి అప్పుడు మళ్ళీ ఆ శ్రీరంగం అనే ఇంటి పేరు యాడ్ చేసి అది కంటిన్యూ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఈ లాస్ట్ 10 years నుంచి ఆల్మోస్ట్ నా పాటలు ఏ వచ్చినా కూడా అన్నిటికీ వేణు శ్రీరంగం అని అందరికీ అలవాటు చేసాను. సో కెరీర్ స్టార్ట్ అయ్యి 20 years ప్లస్ అవుతుంది. 25th year యాక్చువల్లీ. 25th year 99 అంటే నీకోసం ఫస్ట్ సినిమా. ఓ, సో ఇట్స్ 25th year రన్నింగ్ అనమాట. సిల్వర్ జూబ్లీలో ఉన్నాడు. కంగ్రాచులేషన్స్. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ హైదరాబాద్ వాతావరణమేనా లేకపోతే ఈ మ్యూజిక్ నేర్చుకోవాలని? ఫ్యామిలీలో కూడా ఉంది యాక్చువల్లీ. మా నాన్నగారు క్లాస్ కర్ణాటిక్ ఆల్ ఇండియా రేడియో అంటే చిన్నప్పుడే చనిపోయారు ఆయన. బట్ స్టిల్ హీ వాజ్ అ కర్ణాటిక్ సింగర్ ఆల్ ఇండియా రేడియోలో. అట్ ద సేమ్ టైం మా మేనత్త, మా నాన్నగారి చెల్లెలు, ఆవిడ చాలా పాపులర్ క్లాసికల్ సింగర్, శ్రీరంగం గోపాలరత్నం గారు అని, పద్మశ్రీ అవార్డు. సో మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అది ఉంది మ్యూజిక్ అనేది. అది నా స్థాయికి నేను కంటిన్యూ చేశాను. అంటే నేను అంత పెద్ద స్థాయి ఇంకా కర్ణాటిక్ నేను కచేరీ చేసే స్థాయికి వెళ్ళలేదు. కానీ నా రూట్ నేను సినిమాల వైపు వచ్చాను. ప్లేబ్యాక్ సింగింగ్ వైపు నేను మోల్డ్ అయ్యాను అన్నమాట. ఓకే. బికాస్ ఆఫ్ పాడతా తీగ చెప్పాలి. అంటే బేసిక్గా సింగర్ అవ్వాలంటే నన్ను చిన్నప్పటి నుంచి ఈ మ్యూజిక్ నేర్చుకోవటం, ఈ కర్ణాటక చాలా రకాలుగా అన్నీ ఉండాలా లేకపోతే? అంటే అట్లీస్ట్ సింగర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మీకు ఒక వాయిస్, బేసిక్గా వాయిస్ ఉండాలి, వాయిస్ రావాలి. అది వాయిస్ రావడం అనేది గిఫ్ట్. అది మనం అది తెచ్చుకుంటే వచ్చేది కాదు, ఒకరి నుంచి అరువు తెచ్చుకుంటే వచ్చేది కాదు అది.
సో అది ఖచ్చితంగా మనకి స్వతహాగా గొంతు అనేది గాడ్స్ గిఫ్ట్, డెఫినెట్లీ అదృష్టం, అది రావడం అదృష్టం. దాన్ని మనం ఎలా దాన్ని మౌల్డ్ చేసుకున్నాం, ఎలా దాన్ని నర్చర్ చేసుకున్నాం, దాన్ని ఎంత దాన్ని డెవలప్ చేసుకున్నాం, అది మన చేతిలో ఉంటుంది. సో అట్లీస్ట్ నువ్వు బేసిక్స్ అని వరకు అయినా నేర్చుకోవాలి. మేము ఒక శృతి లయ అంటాం, శృతి తాళం, ఆ బేసిక్స్ నేర్చుకుంటే మనకి పాడచ్చు. అంటే అద్భుతంగా పాడాలని కాకుండా జనరల్గా ఎవరన్నా పాడాలనుకుంటే ఒక బేసిక్స్ నేర్చుకుని పాడితే బాగుంటుంది. ఓకే. ఈ సంగీతం మీ గురువు గారు ఎవరంటే ఎవరి పేరు చెప్తారన్న? గురువు గారు అంటే నేను కర్ణాటక వచ్చి హేమావతి గారని ఆవిడ దగ్గర నేర్చుకున్నా. లైట్ మ్యూజిక్ మళ్ళీ విడిగా నేర్చుకున్నాను. లైట్ మ్యూజిక్ వచ్చి పాల్గొమ విశ్వనాథన్ గారని, ఈయన చాలా పెద్ద ఆయన లేరు. సో ఆయన దగ్గర లైట్ మ్యూజిక్, సో రెండు ప్యారల్గా నేర్చుకున్నాను అనమాట, కర్ణాటిక్ అండ్ లైట్ మ్యూజిక్. సో వీళ్ళిద్దరు నా మెయిన్ ఫస్ట్ బేసిక్ గురువులు వాళ్ళిద్దరు. ఓకే. తర్వాత గురువులు అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాక ఏంటంటే మన మ్యూజిక్ డైరెక్టర్సే మనకి ఇంచుమించుగా వాళ్ళే మన గురువులాగా వర్క్ చేసే. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ గురువులాగా, ఎందుకంటే వాళ్ళు మనకు నేర్పిస్తారు ప్రతి ట్యూన్, ప్రతి పాట కొత్త పాటే, ప్రతి కొత్త ట్యూను. సో అది వాళ్ళు కూడా మనకు ఒక రకంగా గురువుల కిందే లెక్క చెప్పాలంటే. సో బేసిక్గా ఏంటంటే అన్న, మనలో ఉన్న టాలెంట్ కొన్నిసార్లు అవతల వాళ్ళు గుర్తిస్తారు, లేదా చిన్నప్పటి నుంచి మనకే అవ్వాలని ఉంటుంది. సో అలా వేణు గారికి చిన్నప్పటి నుంచి నేను సింగర్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పారు ఇంట్లో మొత్తం అంత సంగీత ప్రపంచం ఉంటుందని, బట్ అలా వచ్చిందా, లేదా ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు నీ వాయిస్ బాగుంది నువ్వు సింగర్ అవ్వచ్చు? గొంతు అయితే అదృష్టవశాత్తు వచ్చింది. గొంతు అయితే దేవుడి దయ వల్ల మా ఫ్యామిలీ పరంగా ఎలా అనుకున్నా సరే వచ్చింది, గొంతు వచ్చింది. అయితే చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడు నేను పాడేవాడిని కానీ నేర్చుకునేవాడిని కానీ కొంచెం స్టేజ్ ఇది ఉండేది స్కూల్లో ఉన్నప్పుడు. సో స్కూల్లో ఎప్పుడు స్టేజ్ మీద పెద్దగా నేను పర్ఫామ్ చేయలే. స్కూల్ అయిన తర్వాతే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రాపర్గా నేను స్టేజ్ ఎక్కి పాడడం, కాంపిటీషన్స్కి వెళ్ళడం, పార్టిసిపేట్, అంటే ఎక్కడ కాంపిటీషన్స్ అయినా వెళ్ళడం, పాడుతూ ఉండడం, అలా 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 డెవలప్ అయింది. నేర్చుకుంటూ ఉండడం, కాంపిటీషన్స్కి వెళ్ళడం. ఈ జర్నీలో మధ్యలో సడన్గా అనుకోకుండా ఈటీవీ వాడు పాడుతూ దిగానే స్టార్ట్ చేయడం. సో ఆల్మోస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు, అంటే కొంచెం సీరియస్నెస్ అక్కడి నుంచి వచ్చింది. లేదు మనం ఏమవ్వాలి, అప్పటిదాకా ఏంటంటే ఒక క్లారిటీ లేదు, సినిమాలో ప్లేబ్యాక్ అవ్వాలా, లేకపోతే మా ఫ్యామిలీ పరంగా చూస్తే పక్కా ట్రెడిషనల్ కర్ణాటిక్ కూర్చుని చక్క పంచ కట్టుకుని కచేరీ చేయాలి. జనరల్ మా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తే యాక్చువల్లీ దట్ ఈస్ ఆ ట్రెడిషన్ ఇది. బట్ నేను ఏంటంటే ఐ చోజ్ దిస్ పాత్, అంటే ప్లేబ్యాక్ సింగర్, భారత దిగా పార్టిసిపేట్ చేయడం, బాలు గారిని కలవడం, అక్కడ ఒక క్లారిటీ, ఓకే యా మనం ఇటు వెళదాం, ప్లేబ్యాక్ సినిమాలో వైపు వెళ్దాం అని ఒకప్పుడు క్లారిటీ వచ్చి ఆ యాంగిల్లో మనం ప్రయత్నాలు పాడడం మొదలెట్టాం. అప్పుడు కరెక్ట్ సీరియస్నెస్ వచ్చింది అప్పుడు చెప్పాలంటే. అండ్ పాడుతాదిలో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు అండ్ మీ బ్యాచ్ ఎవరన్నా ఇప్పుడున్న సింగర్స్ కానీ, లేకపోతే నేను పార్టిసిపేట్ చేసిన బ్యాచ్లో ఎవరు పెద్ద పాప్ తర్వాత సినిమాలో పాడిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మా ముందు తర్వాత ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లైక్ రామాచారి, పార్దు, ఉషా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ తర్వాత సాందీప్ అనే సింగర్, సాందీప్, ఇలా గీతామాధురి గారు కూడా కాదులే, వాళ్ళంతా నెక్స్ట్ మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్. గీతామాధురి, హేమచంద్ర వాళ్ళంతా మా నెక్స్ట్ జనరేషన్. సో మాదొక బ్యాచ్. ఇదంతా ఇప్పుడు నేను, మల్లికార్జున్, సాందీప్, పార్దు, రామాచారి గారు వీళ్ళందరూ ఇదంతా ఒక బ్యాచ్. ఉషా, నిత్య సంతోషిని, ఇట్లా ఇదంతా ఒక ఫేజ్. స్మిత, కౌసల్య. సో మేమందరం ఆల్మోస్ట్ ఫస్ట్ బంచ్ ఆఫ్, అంటే ఒక కొన్ని సిరీస్లో వాటిల్లో పార్టిసిపెంట్స్ అనమాట అందరం. అక్కడి నుంచి బయటకు వచ్చి అందులో ఒక 10 మంది నాకు తెలిసి మా అయ్యాం సినిమాల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి సినిమాల్లో పాడడం అనేది ఒక 10 మంది వరకు రాగలిగాం. సినిమాల్లో పాడి ఇంతవరకు మా జర్నీ కొనసాగింది అందరం, ఆల్మోస్ట్ మా అందరం కూడా. ఓకే. అంటే ఇప్పుడు అంటే అన్న ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత యాక్టింగ్ అయినా ఏదైనా కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనం ఇంట్లో ఉండి ఫోన్ చూసుకుని పాడితే ఆటోమేటిక్గా ఛాన్స్లు వస్తాయి. బట్ మీ టైంలో ఆడిషన్స్కి వెళ్ళాలి, ఒకసారి వాయిస్ టెస్ట్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఒక రికార్డింగ్, సో ఆ ప్రాసెస్ ఎంత కష్టంగా ఉండేది. అంటే నేను ఫస్ట్లో నేను వీళ్ళందరూ అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ దేవి ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను దేవిని అప్రోచ్ అయ్యిందంటే ఇంట్లో కూర్చుని టేప్ రికార్డర్లో ఒక రకరకాల నాకు వచ్చిన పాటలన్నీ రికార్డ్ చేసేసి ఫస్ట్ టైం దేవి చెన్నైలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుని ఆ క్యాసెట్ టేప్ రికార్డర్లో పెట్టి అన్ని నా పాటలను వినిపించాను అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి వాళ్ళ ఇంట్లో చెన్నైలో. సో అట్లా అంటే అది ఫస్ట్, అంటే అప్పటికి వేరే సోర్స్ ఏం లేదు కదా మనం రికార్డ్ చేయడానికి, అయితే
స్కోప్ పాడుతీగా వచ్చిన తర్వాత ఓకే ఒక టీవీలో టీవీలో మా వాయిస్ వినబడుతుంది. అవును. అప్పుడు కూడా ఏంటంటే అది లిమిటెడ్ ఆడియన్సే కదా, ఇప్పుడు ఇంత వైడ్ రేంజ్ స్పాన్ లేదు. అప్పుడు ఏంటంటే ఓన్లీ మనం ఇక్కడ వరకే, మన హైదరాబాదు లేకపోతే మన ఏపీ వరకే ఉండేది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ ఈ ఛానల్స్ మనకు ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఛానల్స్ అన్ని చోట్ల మొత్తం వరల్డ్ వైడ్, ఆ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మనకి కనబడుతున్నాయి. అప్పుడు లిమిటెడ్ స్పాన్ కదా. సో ఏంటంటే ఆ చూసినాడు, ఎవరన్నా చూసి వింటే విన్నట్టు, లేకపోతే లేనట్టు. సో అలా ఉండేది. సో ఏంటంటే ప్రతిసారి మాకు ఏంటంటే ఒక క్యాసెట్లో రికార్డ్ చేసి పెట్టుకునేవాడిని. ఎవరిని అడిగితే ఆ క్యాసెట్ ఇవ్వడం, అందరికీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అలా ఉండేది. ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఒక ఆయుధం ఉంటుంది కదా మనకి, దొరికింది ఈ పాట దొరికింది. అది అప్పుడు ఆ క్యాసెట్ అందరు స్టూడియోకి వెళ్ళడం, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి కలవడం, సూపర్ ఇవ్వడం. ఒకటి అవ్వాలి, ఫస్ట్ ఒకటి ప్రూవ్ అవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలంటే మనం పాడాం, అది ఎలా ఉందో తర్వాత విషయం. బట్ ఒకటి మనకి రావాలంటే ఫస్ట్ ఎవరో ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. సో అలా ఫస్ట్ నీ కోసం, తర్వాత కలుసుకోవాలి. నాకు మెయిన్ ఎక్కువ ఈ కంటిన్యూ చేసింది ఎక్కువ జర్నీ, మళ్ళీ తర్వాత ఎక్కువ పాట రావడానికి అవకాశం మాత్రం కలుసుకోవాలి. ఇందాడ మాట్లాడుతూ ఆడిషన్ అన్ని పాటలు పాడి దేవిశ్రీ ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి చెన్నైలో అక్కడ రికార్డు పెట్టి ఆయనకి వినిపించేవాడిని అని చెప్పారు కదా. సో అప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి, విన్నప్పుడు అది ఛాన్స్ ఇస్తాను. అప్పుడు తను కొత్త, అప్పుడు ఇంకా తన ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ కావాలి. తన ఫస్ట్ సినిమా కూడా ఇంకా రిలీజ్ కావాలి, వర్క్ జరుగుతుంది. ఓకే. సో తనకి కొత్తే, నేను కొత్త, తనకి సినిమా ఫుల్ ఇండస్ట్రీ అంటే వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీలో ఉన్నా కూడా తనకి ఇంకా ఫస్ట్ సినిమా రిలీజ్ కాలేదు అప్పటికి. సో ఆ టైంలో నేను కలిసాను తనని, త్రూ వేరే సోర్స్ మన ద్వారా కలిశాను. అలా వినిపించడం జరిగింది. సో అలా మా జర్నీ ఏంటంటే అక్కడి నుంచి కంటిన్యూ అయింది. అదేంటంటే విని తనకు ఒక కంక్లూజన్కి వచ్చి ఫస్ట్ సినిమా తనకు కుదరలేదు, కానీ కలుసుకోవాలనే సినిమాకి మాత్రం యాక్చువల్లీ ఆనందంకి అనుకున్నాడు, కానీ ఆనందం కుదరలా. కలుసుకోవాలనే సినిమాకి చెన్నైకి పిలిచి నన్ను వాయిస్ ఒకసారి ట్రై చేసి ఆ పర్టికులర్ సాంగ్కి వాయిస్ టెస్ట్ చేసి నన్ను ఫైనల్ చేశాడు అనమాట. ఓకే. అండ్ ఫస్ట్ సాంగ్ ఏంటన్నా మీరు పాడింది? ఫస్ట్ సాంగ్ యాక్చువల్లీ నీకోసం సినిమాలో ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్లో, అది యాక్చువల్ గ్రూప్ సాంగ్. అంటే నేను, కౌసల్య, అందరం పాడాం. ఆర్పి అండ్ నిహాల్ సింగర్, నిహాల్ ఐడియా ఉన్నా, నిహాల్ మేమందరం ఒకటే దానిలో పాడాం. అది ఒకటే పాట, చిందులేసే వయసులో అని చెప్పి ఒక కాలేజ్ సాంగ్ లాగా, ఒక ఫెస్టివల్ సాంగ్ లాగా. సో అందులో జస్ట్ ఫస్ట్ టైం అంటే నా పేరు క్యాసెట్ మీద చూసుకున్నాను. కోసం అంటే రవితేజ గారు అందరిది, అది ఎగ్జాక్ట్లీ అందరిది ఇంచుమించుగా ఫస్ట్ సినిమా లాంచ్ అది. ఇప్పుడు రవితేజ హీరోగా ఫస్ట్ సినిమా, శ్రీను వైట్ల గారి డైరెక్షన్ ఫస్ట్ సినిమా, ఆర్పి ఫస్ట్ సినిమా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. మీకు అందరికి సింగర్స్ గా మా అందరికి ఫస్ట్ సినిమా. అందరికి ఒక రకమైన ఒక లాంచ్ లాగా అనమాట. ఆ పాట ఒకసారి ఫస్ట్ సాంగ్ మీరు పాడిన ఫస్ట్ సాంగ్. చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ, గుప్పెడంత గుండెలో ఆకాశమంత గ్రౌండ్లో మనసులాడే ఆట పేరు ప్రేమ ప్రేమ, కోట్ల రూపీసు తేలేవు హ్యాపీసు చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ. ఓకే. అంటే ఇప్పుడు అంటే అన్న ఇప్పుడు ఇది ఒక 20 years బ్యాక్, 99 లో ఫస్ట్ టైం స్టూడియో రామానాయుడు స్టూడియో రికార్డ్ చేసాం. ఓకే, ఫస్ట్ టైం రామానాయుడు స్టూడియోలో రికార్డ్ చేసాం. ముందు ఒక సినిమా కోసం, అంటే అప్పుడు దాకా కోరస్లు కాగా అలా పాడాం, కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సాంగ్ కోసం స్టూడియోలో వెళ్ళి పాడడం అనేది ఫస్ట్ టైం. ఓకే. ఫస్ట్ పాటకి మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? సరదాగా చెప్పచ్చు, ఎందుకంటే అప్పట్లో కాబట్టి చెప్పడానికి ఏం లేదు అక్కడ, తీసుకోలేదు కాబట్టి. అవునా? నేను తీసుకోలేదు కాబట్టి, నిజంగానే తీసుకోలేదు. అంటే తీసుకోలేదంటే ఆ సినిమా అప్పటికే, ఆ సినిమా వాజ్ లైక్ చాలా అప్స్ అండ్ డౌన్స్ నుంచి బయటకు వచ్చి సినిమా బయటపడుతుందా లేదా, ఎప్పుడు బయటపడుతుంది ఆ ఫేజ్లో ఉంది ఆ సినిమా. ఓకే. అంటే చాలా ప్రొడ్యూసర్స్ మారి చాలా ఫేజ్లో ఉండింది అన్నమాట. యాక్చువల్లీ నాకు మెయిన్ అక్కడ నాకు ఆ సినిమాలో పాడడానికి అవకాశం దొరకడం కారణం శ్రీను వైట్ల గారు. యాక్చువల్లీ శ్రీను వైట్ల గారితో పరిచయం అయింది. ఫస్ట్ ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ పరిచయం అయిన వ్యక్తి శ్రీను వైట్ల. అది ఎలా అయింది అనేది చెప్పాలంటే అది దానికి సెపరేట్ ఒక ఇంటర్వ్యూ పెట్టుకోవాలి. సో అవన్నీ పెద్ద స్టోరీ అది, కాబట్టి అంత డెప్త్ లో నేను ఎలాదలుచుకోలేదు. బట్ శ్రీను వైట్ల అంటే ఆ సినిమా స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ 1 year ఆయనతో ఆ టైంలో ట్రావెల్ అయ్యాను ఎక్కువ శ్రీను వైట్ల గారితో. సో ఆ ద్వారా నాకు ఆర్పి గారికి పరిచయం అవ్వడం, ఆయన ద్వారానే నాకు డిఎస్పి పరిచయం అవ్వడం. ఎందుకంటే నీకోసం సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వాస్ దేవి. యాక్చువల్గా నీకోసం ఫస్ట్ యాక్చువల్లీ మ్యూజిక్ దేవి గారు. అందులో ఒక సాంగ్ కూడా దేవి, ఆల్రెడీ ఒక సాంగ్ ఉంటుంది దేవిది,
ఒక ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఉంటుంది ఒకటి, అందులో మా మనోగారు చిత్తగారు పాడారు. ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ దేవి మ్యూజిక్ దానికి, తర్వాత ప్రొడ్యూసర్స్ మారి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి అది ఆగిపోయి ఆల్మోస్ట్ 2 years అది నలిగి రిలీజ్ అయింది. లేదా అసలు డబ్బులే లేవు, సినిమా బయటపడితే చాలా అన్నట్టు ఉండింది ఆ సిచ్యువేషన్. సో మనకి ఆ సినిమాకి అలా పాడాము, అట్లీస్ట్ పాడామని ఒక ఏంటంటే ఒక నా లాంచ్ స్టార్ట్ అయింది. అట్లీస్ట్ ఒక పేరు చూసుకున్నాను నేను, నా ఫస్ట్ సినిమా ఓకే పేరు అని ఒక టైటిల్ కార్డ్ మీద నా పేరు చూసుకుని మురిసిపోయింది. అంటే శ్రీను వైట్ల గారు మీరు పాడక ముందే చెప్పారా నేనేమి కొంచెం ఇచ్చుకోలేను కానివ్వండి, అయిపోయిన తర్వాత డిస్కషన్ ఉండదు అక్కడ, డిస్కషన్ ఏం లేదండి. ఇప్పుడు ఎందుకు బికాజ్ నేను ట్రావెల్ అవుతున్నా ఆయనతో ఆల్మోస్ట్ 1 year నుంచి ట్రావెల్ అవుతున్నా కదా. సో నాకు తెలుసు ఆ సినిమా పరిస్థితి, నాకు తెలుసు ఎక్కడికక్కడ సినిమాకి సరిపోయింది అనమాట వాళ్ళకి. అలా అయిపోయింది లాస్ట్ మినిట్కి వచ్చేసరికి. ఫైనల్గా సినిమా బయటికి వెళ్తే చాలా అన్నట్టు అనే ఒక సిచ్యువేషన్కి వచ్చేసారు వాళ్ళు. ఓకే. ఆ స్టేజ్లో ఉండింది నేను పాడినప్పుడు. సో ఇంకా అది డబ్బులు అడగడము, అడిగినా అది వస్తుందని నమ్మకం లేదు, వదిలేశారు. సో అదేంటంటే అట్లీస్ట్ ఒక అవకాశం వచ్చింది, ఒక అవకాశంగా ఫీల్ అయ్యాను అంతే. దాని ఒక ఆపర్చునిటీ, నెక్స్ట్ స్టెప్ అంతే. మనకు ఒక ఫస్ట్ ఒక ఇది రావాలి, ముందు లాంచ్ స్టార్ట్ అవ్వాలి, మన పేరు చూసుకోవాలి, వినాలి నా పాట ఫస్ట్ టైం ఒక సినిమాకి పెద్ద స్క్రీన్ మీద వినాలి, ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అది ఫుల్ఫిల్ అయింది. దాన్ని బేస్ చేసుకుని మిగతా జర్నీ స్టార్ట్ అయింది అలా. అంటే ఇప్పుడు మామూలుగా గ్రూప్ సాంగ్స్ వేరు, మనం సోలోగా సాంగ్ పాడటం వేరు. సోలోగా సాంగ్ పాడితే కొంచెం ఎక్కువగా రీచ్ ఉంటుంది, అవకాశం ఎలివేట్ అవుతాం కదా. ఇప్పుడు నేను నీకోసంలో ఏంటంటే నా వాయిస్ విడిగా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ 4 వాయిస్లు ఉంటాయి పాటలు. ఇప్పుడు నాతో పాటు ఆర్పి గారు వాయిస్ ఉంటుంది, కౌశల్య, అందరు వాయిస్లు ఉంటాయి. అందులో డైల్యూట్ అయిపోతుంది. నా వాయిస్ ఇది నా వాయిస్ అని నేను చెప్పుకోవాలి. అప్పుడు కొత్తలో ఏంటంటే తెలియదు కదా ఎవరికి. సో వినిపించి ఇది నా వాయిస్, ఇది నా గొంతు అని నా ప్లేస్లో నేను ఐడెంటిఫై చేసి చెప్పి అలా వినిపించాల్సి వచ్చేది. నేను నా ఒక్క వాయిస్ ఉంటే అవసరం లేదు కదా, ఆటోమేటిక్. ఇప్పుడు నెక్స్ట్ కలుసుకోవాలని పాడాను దేవికి, ప్రియా అనే పాట. అది నాది సుమంగళి సోలో వాయిసెస్ కాబట్టి నేను ఎవరికి చెప్పకర్లేదు. సో అది చాలా పేరు వచ్చింది ఆ పాటకి ఆటోమేటిక్గా. సూపర్. అయితే అలా బేసిక్గా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సంగీతంలో చాలా రకాలు ఉంటాయి, అలా సింగర్స్లో కూడా టైప్స్ ఉంటాయి అన్న. సింగర్స్లో అంటే టైప్స్ అనేవి కాదు కానీ వాయిస్లు ఉంటాయి, డిఫరెంట్ ఒక జానర్స్ కొత్త డిఫరెంట్. ఇప్పుడు మా బ్యాచ్ అందరం కూడా మా అందరిది ఏంటంటే ఒక రకమైన, మేమంతా ఎక్కువ బాలుగారు లేకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చిన వాళ్ళం అందరం ఇంచుమించుగా. మా బ్యాచ్ అందరం కూడా ఇంచుమించుగా, ఎందుకంటే ఆయన మా ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటికి బాలుగారు మాకు ఆయన గొంతే వినిపించేది, ఎటు వెళ్ళినా ఆయన గొంతే వినిపించేది. మేము ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఇండస్ట్రీలోకి వచ్చే వరకు కూడా ఆయన పాటలే వింటూ, కాంపిటీషన్కి వెళ్తే ఆయన పాటలే పాడుతూ, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆయన పాటలు తప్పించుకోలేము, బాలుగారి పాటలు తప్పించుకోగలము ఇంపాసిబుల్. సో ఎటు వెళ్ళినా ఆయన పాటలే పాడాలి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ మా జనరేషన్ మీద చాలా ఉండింది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండింది. ఇప్పుడు తర్వాత జనరేషన్ ఏంటంటే మా తర్వాత వాళ్ళకి వాళ్ళ మీద ఎక్కువ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో కొంచెం డిఫరెంట్ వాయిసెస్, డిఫరెంట్. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు రెహమాన్ కంపోజర్ పరంగా ఇప్పుడు రెహమాన్ వచ్చిన తర్వాత ఎలా సౌండ్స్ మారాయి, సౌండింగ్ మారింది అంటాం కదా. సో అట్లా మా జనరేషన్ వరకు ఉండింది అది, ఆ కైండ్ ఆఫ్ ఇది. మా జనరేషన్ తర్వాత కొంచెం సౌండింగ్ కానీ వాయిస్లు, డిఫరెంట్ వాయిస్లు, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్, రకరకాల జానర్స్ మారే. సో అలా ఉంటుంది అంతే తప్ప సింగర్స్లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉండదు. వాయిస్లో మాడ్యులేషన్లో ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క పాటకి సెట్ అవుతుంది. కొంతమందికి మెలోడీ బాగుంటుంది, కొంతమందికి మాస్ సాంగ్ బాగుంటుంది, కొంతమందికి ఫోక్ బాగుంటుంది, కొంతమందికి వెస్టర్న్ బాగుంటుంది. అలా ఉంటుంది. కానీ మీకు అన్ని సూట్ అవుతాయి అంటే అన్ని రకాలు పాడాను అప్పుడే, అన్ని రకాలు ఆల్మోస్ట్ ఎక్కువ మెలోడీస్ పాడాను. మాస్ కూడా పాడాను, లైక్ దంచోమైన కూతురు, లేకపోతే లత 143 తాత్తడి ఒక మాస్ సాంగ్, దేవికి లల్లల్లా హీరే మాస్లో. సో అట్లా డిఫరెంట్ అప్పుడే పాడాం, చాలా డిఫరెంట్. అదే ఏంటంటే ఇప్పుడున్నంత మీడియా, ఇప్పుడున్నంత ఎక్స్పోజరు, వైడ్ ఇది లేకపోవడం వల్ల ఏంటంటే వాటిని మేము ఎక్కువ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. అంటే ఇప్పుడు అది చెప్పాలి, నేను పాడాను, నేనే పాడినా, గుండెల్లో ఏముందో అదొక ల్యాండ్ మార్క్. బట్ అదొక్కటి మాత్రం అందరూ ఐడెంటిఫై చేస్తారు, గుండెల్లో ఉందో అండ్ వెన్నెలంత వేడిగా, ఈ 2 పాటలు ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు. మిగతా నేను చూడాలి, అది చెప్పాలి, నేను చెప్పాల్సి వస్తుంది నేను పాడాను అని. సో అలా ఉంటుంది. చాలా పాటలు ఉన్నాయి, పెద్ద పాటలు, పెద్ద హీరోలు పాడిన అందరి సినిమాలో పాడాం కానీ చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే ఒక సింగర్ వచ్చి ఒక సాంగ్ హిట్ అయితే, అదే అన్న ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయితే
సాంగ్స్ పరంగా, రెమ్యునేషన్ పరంగా ఏదో ఒకటి పెరుగుతానే ఉంది. అన్ని కానీ మీ జనరేషన్, మీ సింగర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ అందరూ 25 years నుంచి మంచి మంచి సాంగ్స్ పాడుతున్నా, హిట్ సాంగ్స్ వస్తున్నా కూడా అట్లా తప్పుగా అనుకోకండి. ఇప్పటికీ చాలా మందికి బయట తెలియదు. ఇప్పుడు మీరు అన్నారు చూడండి వేణు శ్రీరంగం అని నేను చెప్తే గానీ కొంతమందికి తెలియదు. కొన్ని సాంగ్స్ ఉన్నాయి, పాటలు చెప్పాలి, ఈ పాట నేను పాటలు, ఓహో ఓకే అవునా మీరా అని అంటారు. బట్ ఈ చేంజెస్ ఎందుకన్నా, ఇప్పటికి అప్పటికి ఆ చేంజెస్ దేనికి అంటారు? అదే అండి, ఇప్పుడున్న చెప్తున్నారు, ఇప్పుడున్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు మాకంటే చాలా తెలివైన వాళ్ళు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అది ఒప్పుకోవాలి. మా అందరికంటే కూడా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న సింగర్స్ అందరూ బాగా తెలివి మీరారు, తెలుగు వాళ్ళు అందరూ. అండ్ ఇప్పుడు ఇప్పుడు ద వే ఆఫ్ ద సాంగ్ బయటకు వచ్చే విధానం కానీ, ఇప్పుడు ఒక సాంగ్ బయటకు వస్తుంది, ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ అయిందంటే మీ లాస్ట్ ఒక 5-6 years నుంచి చూస్తే ఎస్పెషల్గా ప్రతి సాంగ్ ఇండివిజువల్గా రిలీజ్ అవుతుంది. సో ఏమవుతుంది, ఆ సింగర్ ఇండివిజువల్గా అందులో ఆ లిరికల్ వీడియో అవ్వండి, లిరికల్ వీడియో విడిగా రిలీజ్ అవ్వడం, పర్టికులర్గా ఆ సింగర్ పేరు వాళ్ళ ఫోటోతో సహా విజువల్స్ పెట్టుకుని పాడేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇలాంటివన్నీ ఇలాంటి టోటల్ ఈ మీడియా ఇలాంటి రైటర్ ఇవన్నీ కూడా చాలా వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి. వీటిని బయట వాళ్ళు దాన్ని ఎంత మ్యాక్సిమం దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు. దానికి ఆ తెలివితేటలు ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయి డెఫినెట్లీ. ఇప్పుడు మాకు అసలు అంత పాసిబిలిటీ లేదు ఆ టైంలో. మేమేంటంటే ఎలా అంటే రికార్డింగ్ అంటే వెళ్ళడం, పాడామా వచ్చేసామా ఇంటికి వెళ్ళిపోయామా అయిపోయింది, అలా ఉండేది మాది. మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ సింగర్స్ కూడా అందరూ లైక్ ఒక గ్రూప్ లాగా, ఒక దీనిలాగా వాళ్ళు ఉంటున్నారు ఫామ్ అయ్యి. అప్పుడు మాది ఏంటంటే మేము ఎవరికి వాళ్ళమే ఉండేవాళ్ళం, ఏదైనా కామన్ ఈవెంట్లు ఎక్కడ కలవడం తప్ప. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జనరల్గా రెగ్యులర్గా కూడా చాలా కలవడాలు, రెగ్యులర్ ఫ్యామిలీ ఈవెంట్స్, రెగ్యులర్గా ఏదో గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్, రకరకాలుగా వాళ్ళు దే బిన్ లైక్ ఒక బాండేజ్ ఉంటుంది వాళ్ళ మధ్యలో. సో ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇలా ఉంటుంది వాళ్ళకి. ఒక ఈవెంట్ ఉందంటే 4 అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ రావడానికి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మేమేంటంటే రికార్డింగ్ ఉంటే వచ్చామా, పాడామా, డబ్బులు తీసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా, ఎవరికి వాళ్ళదే ఉండేది అలా. సో అలా ఉండేది మా టైంలో. ఓకే అన్న, ఈ 25 yearsలో వేణు శ్రీరంగం అన్న ఎన్ని పాటలు పాడుంటారు మొత్తం అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని? లాంగ్వేజ్ అంటే కన్నడ పాడాను, ఒక 5-6 సినిమాలు కన్నడ పాడాను. తమిళ్ ఒక సినిమా పాడాను, కూడా 2 సినిమాలు పాడాను తమిళ్, అంతే. మిగతా తెలుగు మ్యాక్సిమం మొత్తం కలిపి అటు కలిపి 250 దాకా ఉంటాయి. 250 సాంగ్స్ అప్ టు డేట్. అంటే రీసెంట్గా చెప్పాలంటే లాస్ట్ నేను ఒక 2 months బ్యాక్ రిలీజ్ అయింది ఒక సాంగ్ నాది, శాంతల అని చెప్పి. విశాల్ చంద్రశేఖర్ మన సీతారామన్ ఆయన కంపోజిషన్లో ఒక సాంగ్, అదొకటి రిలీజ్, అది లాస్ట్ రిలీజ్ అదే నాది. సో ఇంకా తర్వాత కొన్ని రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి, బట్ ఇంకా మెల్లగా అవ్వాలి. లాస్ట్ రిలీజ్ అయితే అదే నాది. దాని ముందు అన్ని మంచి సెకండ్ అన్ని మంచి సెకండ్. ఈ 25 yearsలో 250+ సాంగ్స్ పాడారు కదా. ఈ 250+ సాంగ్స్లో ఎక్కువ టేక్స్ తీసుకుని ఎక్కువగా కష్టపడి చాలా ఇబ్బంది పడుతూ పాడిన సాంగ్ ఏమైనా అంటే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఐడియా ఉంటుంది, ఈ సింగర్ని ఇంతవరకు మనం పాడించుకోవాలి అని చెప్పేసి. ఒక్కసారి దానికి రీచ్ రీచ్ అవ్వలేకపోవచ్చు కూడా. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి డెఫినెట్గా. చాలా ఈ వాటర్లో డెఫినెట్గా చాలా చోట అంటే డిపెండింగ్ ఆన్ ఈవెన్ కంపోజర్. ఒక్కొక్కసారి ఏంటంటే కంపోజర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండి లైక్ మణిగారు లాంటి వాళ్ళు ఉన్నారు, మణిసమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ పరంగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి, వాళ్ళు చెప్పంగానే క్యాచ్ చేసి మొత్తం అన్నట్టు ఉంటుంది. సో దానికి కొంచెం మనం తగ్గినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో అలా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకసారి ఏమవుతుంది, కొంతమంది మ్యూజిక్ ఎలా ఉంటారంటే వాళ్ళకి అసలు ఏ నాలెడ్జ్ ఉండదు. చాలా అలాంటి వాళ్ళని కూడా చూసాను మేము ఈ జర్నీలో. ఏముండదు అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళని వచ్చి అన్నట్టుగా హడావుడి చేస్తుంటారు స్టూడియోల్లో. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ ఉండదు, వాళ్ళు చెప్పడం రాదు. సో అలా చాలా చాలా టైం తీసుకునే పాటలు చాలా ఉంటాయి. ఎక్కువ చెప్పాలంటే తెలిసిన వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా చెప్పాలంటే ఈజీయే. వాళ్ళు క్లారిటీగా చెప్తారు, నాకు ఇలా కావాలి, ఇది కావాలి, నాకు ఇక్కడ ఈ నోట్ కావాలి, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ కావాలి, చెప్పగలరు. ఏమి తెలియని కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదని ఒప్పుకోలేరు. వాళ్ళు ఈగో అడ్డొస్తుంది. మనం చెప్తే అర్థం, వాళ్ళు వినే పొజిషన్లో ఉండరు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి క్లారిటీ ఉండదు.
సో అలాంటి వాళ్ళు ఎక్కువ తగిలారు నాకు ఈ జర్నీలో. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది తగిలారు. ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంచుమించు నేను వర్క్ చేసి పెద్దవాళ్ళు ఇప్పుడు డిఎస్పి చక్రికి ఎక్కువ పాడాను. చక్రికి దాదాపు 45-50 సినిమాల వరకు పాడాను చక్రి. వాళ్ళకి ఇప్పుడు నేను వర్క్ చేసిన ఇంచుమించు ఈ టాప్ ఈ బ్యాచ్ అందరికి కూడా ఇంచుమించు ఏంటంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి క్లారిటీగా నాకు ఇది కావాలి, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ కావాలి. ఇప్పుడు అందుకే వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళారు కదా. ఇప్పుడు మణి గారు కానీ కోటి గారు కానీ వీళ్ళందరూ ఆ పొజిషన్కి ఎందుకు వెళ్ళారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. లేని వాళ్ళకి ఒక బ్యాచ్ ఉంటారు, అలాంటి వాళ్ళే కొంచెం ఇబ్బంది మనకి. అలాంటి వాళ్ళతో ఎక్కువ ఫేస్ చేసాం ఇలాంటి ప్రాబ్లమ్స్. ఏంటంటే వాళ్ళదే ఎక్కువ పడుతుంది టైం, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు క్లారిటీ ఏం కావాలనేది. మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకోరు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ వాళ్ళ వల్ల ఎక్కువ ఇబ్బంది పడ్డ సందర్భం నేనే కాదు, చాలా మంది సింగర్స్ ఓకే ఫేస్ చేశారు ఇలాంటివి. ఓకే. సో బేసిక్గా ఇండస్ట్రీలో ఇప్పుడంటే ఓకే కెమెరా బ్యాక్ ఉన్న వాళ్ళకి కెమెరా ఫ్రంట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ బాగా వస్తుంది. ఇదివరకు అది లేదు. లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు ప్లేబ్యాక్ సింగర్స్ కానీ లేకపోతే కొంతమంది కొరియోగ్రాఫర్స్ కానీ. సో ఎక్కడో మళ్ళీ సింగర్స్ కి ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పట్లో గుర్తింపు తక్కువే, డెఫినెట్లీ తక్కువే. అంటే అప్పుడు అక్కడ మనం బలవంతంగా మనమే పుష్ చేసుకోవాల్సిన పరిస్థితి అప్పుడు. అంటే త్రూ లైక్ ఇంటర్వ్యూస్ అప్పుడు మ్యాగజైన్స్ ఎక్కువ ఉండేవి, వీటిలో ఎక్కువ మనం ఇంటర్వ్యూలు ఇవ్వడాలో లేకపోతే అలా ఏదో రకరకాల ఫ్యాక్టర్స్. అంటే అవి తప్ప వేరే సోర్స్ లేదు కదా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన ఫోనే పెద్ద మీడియా, మన చేతిలోనే ఉంటుంది, మొత్తం ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంటుంది కదా. నువ్వు పెట్టుకుని నువ్వు చేసి నీ టాలెంట్ నువ్వు చూపించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది సింగర్స్ కూడా సినిమాలు అనేది ఒక క్రైటీరియా లేదు చాలామంది. మాకు టైంలో సినిమా పాట అంటే అదొక మోస్ట్ ప్రెషియస్ థింగ్ అనమాట. సినిమాలో ఒక పాట పాడే అవకాశం వచ్చిందంటే అది అసలు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నట్టుగా ఉండేది. ఇది ఒక తెలియని ఒక డ్రీమ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సినిమా పాట అనేది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఇది తప్ప ఆ సినిమా పాటే మెయిన్గా ఎవరు అవ్వట్ల. అవకాశం వస్తే పాడతారు కానీ దానికోసం ఎక్కువ పాకులాడడం లేకపోతే దానికోసం వెయిట్ చేయడం, వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ లేకపోతే వేరే కైండ్ ఆఫ్ సొంతంగా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది అలా దే బీన్ డూయింగ్ అనమాట. వాళ్ళు సొంతంగా చేసుకుంటూ ఆల్బమ్స్ సాంగ్స్ చేసుకుంటూ ఇండిపెండెంట్గా కంపోజ్ చేసుకుంటూ మ్యూజిక్ వీడియోస్ చేసుకుంటూ అలా కూడా వాళ్ళు జనాల్లోకి వెళ్తున్నారు. ఓకే. సో మా టైంలో అంత స్కోప్ లేదు. సో బయట జనాలకి ఏంటంటే వేణు అన్న అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి కూడా లేకపోతే చాలా మంది మీ జనరేషన్ వీళ్ళకేంటి 20 years 25 years నుంచి ఉన్నారు, 250 300 సినిమాలకి పాటలు పాడారు, రెమ్యునేషన్ కూడా లక్షల్లో వేలలో ఉంటుందన్న ఒక అపోహలో ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మన తెలుగు అంటే మన తెలుగు వాళ్ళకే పట్టిన దురదృష్టం అనిపిస్తుంది మన సింగర్. అంటే ఇప్పటిదాకా మనకి తెలుగు సింగర్స్ అంటే ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నేర్చుకుని ఇక్కడ సినిమాల్లో సో కాల్డ్ ఎవరైతే అంటే ఇప్పుడున్న కొంతమంది అంటే పేర్లు వద్దు కానీ కొంతమంది ఒకళ్ళిద్దరు తప్ప లక్షల్లోకి వెళ్ళిన లక్షలు అంటే వేల నుంచి లక్షల్లోకి వెళ్ళిన సింగర్లు ఎవరూ లేరు. నిజమా? ఎవరూ లేరు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు అలా ఉన్నారు, ఒకళ్ళిద్దరు. బట్ మిగతా వాళ్ళందరూ దాదాపుగా అందరూ వేలల్లోనే, బిలో 1 lakh బిలో అక్కడే అయిపోయారు తప్ప ఎవరు కూడా 1,000 దాటి లక్షలకి వెళ్ళిన సింగర్ మన ఏమంటే మధ్యలో ఒక ఫేజ్ ఎలా ఉండింది బయట. ఇప్పుడు చెన్నై నుంచి సింగర్లు లేదా బాంబే నుంచి సింగర్లు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 15 years బ్యాక్ అయితే 50,000 అనేది చాలా పెద్ద రెమ్యునరేషన్. అప్పుడు ఒక సాంగ్కి 50,000 అనేది చాలా పెద్ద రెమ్యునరేషన్. చెన్నై నుంచి పిలిపించుకుని వాళ్ళకి 50,000 60,000 70,000 అలా పేమెంట్ చేసేవాడు సింగర్లకి. అదే బాంబే నుంచి వస్తే more than 1 lakh, లక్ష పైనే పేమెంట్లు. వేరే లోకల్ ఇక్కడ సింగర్స్కి 10,000 15,000 20,000 మ్యాక్స్ మించిన. అంటే ఇప్పుడు 50,000కి కొంతమంది అలా 50-60 రేంజ్కి ఇప్పుడు కొంతమంది వచ్చారు ఇప్పుడున్న పరంగా చెప్పాలంటే. బట్ ఎవరు కూడా లక్షలు ఇప్పుడు అంటే బయట వాళ్ళ పేరు తీయచ్చు, తప్పలేదు. సిద్ శ్రీరామ్ లాంటి సింగర్ ఉన్నాడు, మన సింగర్ నేను పేరు తీయదలుచుకోలేదు ఎందుకంటే అంత ఎప్పుడు కలుస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ పేరు తీయదలుచుకోలేదు. సిద్ శ్రీరామ్కి ఈ రోజుకి ఆల్మోస్ట్ 8 to 10 lakhs పే చేస్తున్నారు ఒక సాంగ్కి. సరే, హీ డిజర్వ్స్. తను నేర్చుకుని బ్రహ్మాండం సింగరు, దాన్ని ఎవరు డినై చేయలేము. ఈజ్ అ ఫెంటాస్టిక్ సింగర్. బట్ మన దగ్గర అంత టాలెంట్ ఉన్న సింగర్స్, అంత నాలెడ్జబుల్ సింగర్స్, అంత నేర్చుకున్న సింగర్స్ చాలామంది ఉన్నారు.
బట్ వీళ్ళెవరికి అంత అన్ని లక్షలు ఎవరు ఇచ్చి ఎవరు వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరికి పిలవట్ల. తెలుగు వాళ్ళనేమో. తెలుగు వాళ్ళు ఇప్పుడు తమిళనాడు మనం తెచ్చుకుంటున్నాం. అదే మన వాళ్ళని ఎవరు మన అటు తమిళ వాళ్ళు కానీ పిలిచి ఎవరు లక్షలు ఎవరు ఇవ్వట్ల. మరి మనం వాళ్ళని పిలిచి మనం లక్షలు మన వాళ్ళు ఇస్తారు. మన వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఈక్వల్లీ నాలెడ్జబుల్ సింగర్స్ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలా మంది. బట్ వాళ్ళకి దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు లక్షలు జోన్లోకి వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. అది మోస్ట్ అంటే దురదృష్టం అనాలో తెలియదు నాకు ఏ పదం వాడాలో తెలియదు కానీ అదంతే. అంటే వేణు చిన్న డౌట్. సో బేసిక్గా ఒక డైరెక్టర్కి ఒక హిట్ వస్తే నెక్స్ట్ రెమ్యునేషన్ పెంచేస్తారు. ఒక హీరోకి ఒక హీరోయిన్కి వరుసగా 2 హిట్లు వస్తే నా రెమ్యునేషన్ ఇంత అని డిమాండ్ చేస్తారు. మరి అలాంటి సింగర్స్కి బ్యాక్ టు బ్యాక్ మంచి క్లాసిక్ హిట్స్ ఉన్నప్పుడు మీరు డిమాండ్ ఎప్పుడు చేయలేదా? డిమాండ్ చేయరా? చేసినా కూడా వర్కౌట్ అవ్వదా? అంటే డిమాండ్ చేయడం మార్కెట్ని వాడుకోవడం మాకు తెలియలే అప్పట్లో. నేను తీసుకున్న హైయెస్ట్ రెమ్యునేషనే 30,000 మొత్తం నా కెరీర్లో. అది కూడా త్రూ డిఎస్పి దేవి ద్వారా తీసుకున్న రెమ్యునేషన్. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మాకు 15,000 నుంచి రెమ్యునేషన్ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరికి పాడినా అంతకు మించి మాకు ఎప్పుడు రెమ్యునేషన్ అందలేదు మాకు ఇప్పుడు దాకా. దట్ ఈస్ ద హైయెస్ట్. నేను తీసుకున్న హైయెస్ట్ రెమ్యునేషన్ 30,000 ఫ్రమ్ డిఎస్పి త్రూ అవుట్ మై కెరియర్. నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన నాకు షాకింగ్ అనిపించింది. అంటే ఇప్పుడు మాకు రకరకాల ఇప్పుడు హిట్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు మన్మధుడు, సత్యం, వెంకీ, మాస్ అన్నీ ఒక్కో సంవత్సరం జస్ట్ వన్ ఇయర్ గ్యాప్లో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ సినిమాలు హిట్స్, పాటలు హిట్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ కదా. 1, 4, 3 అని అన్ని బాగా తీసుకుంటే. బట్ మరి అంత ఆ పీక్ స్టేజ్లో కూడా మేము ఏ రోజు డిమాండ్ చేయలేకపోయాం. అంటే చేయడానికి ఒక రకంగా మాకు నేను బేసిక్గా మాకు మొహమాటం ఉండేది అప్పట్లో. మొహమాటం పోయేటప్పటికి మనకి ఆల్మోస్ట్ మన కెరీర్ కొంచెం దక్కడం, కొత్త సింగర్స్లు వచ్చేయడం జరిగిపోయింది. కాబట్టి దాన్ని మనం ఏంటంటే మంచి పాటలు పాడామని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు ఇప్పటికీ. బట్ మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని ఫ్యామిలీ వీళ్ళందరినీ నెట్టుకు రావాలంటే ఫైనాన్షియల్గా చాలా ఉంటాయి కదా. అలా స్ట్రగుల్స్ అనేది లేకుండా ఎలా మెయింటైన్ చేస్తారు? ఒకటి రికార్డింగ్స్ అనేది ఆల్రెడీ తగ్గిపోయి చాలా కాలం అయింది. ఫ్రాంక్లీ ఓపెన్ అది యాక్సెప్ట్ చేయాలి ఎవరన్నా. నా జనరేషన్ అంత ఎవరికి లేవు, నాకనే కాదు నా బ్యాచ్ ఎవరికి ఇంచుమించుగా ఎవరికి లేవు రికార్డింగ్స్. రెగ్యులర్ రికార్డింగ్స్ ఎవరికి లేవు. ఇప్పుడు ఎప్పుడో ఒక 4-5 నెలలకు అంటే మధ్యలో ఏదైనా చిన్న డివోషనల్స్ లేకపోతే ఒక ప్రైవేట్ సాంగ్స్ పాడినా అవి పెద్ద కౌంట్లోకి రావు, వాటికి పెద్ద మనకు పేమెంట్ రావు, కౌంట్లోకి రాదు. సో వాటి వల్ల మనం బతికేయలేము, వాటితో మనం బతకలేము. సో నేను యాక్చువల్లీ ఏంటంటే ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అకాడమీ పెట్టాను, మ్యూజిక్ అకాడమీ పెట్టాను. సో ఆ టైంలో ఏంటంటే నాకు అనుకున్నాను స్టూడియో ఎస్టాబ్లిష్ చేయాలి, ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఒకటి ప్యారల్గా ఒకటి ఉండాలి అనుకుని ప్లాన్ చేసి స్టూడియోనా లేకపోతే అకాడమీ ఇలా ప్యారల్గా అనుకుని ఫైనల్గా అకాడమీ అని ఫిక్స్ అయ్యి మ్యూజిక్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేసి అకాడమీ రన్ అవుతుంది ఇప్పటిదాకా అకాడమీ. సో ఇప్పుడు కంప్లీట్గా నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి త్రూ బికాస్ ఆఫ్ ద అకాడమీ నేను సర్వైవ్ అవుతున్నాను. నాట్ త్రూ రికార్డింగ్స్ ఆర్ ఈవెంట్స్ ఉంటాయి నేను ఇక్కడ చేస్తుంటాను, కానీ ఇక్కడ చేస్తాను, యూఎస్ వెళ్తాను, అబ్రాడ్ వెళ్తుంటాను, వస్తుంటాను, కానీ రెగ్యులర్ బేసిస్ మనకి ఈవెంట్స్, రెగ్యులర్ బేసిస్ రికార్డింగ్స్ అయితే లేవు. ఓకే, యాక్సెప్ట్ కొత్త సింగర్స్ వచ్చారు. సో బేసిక్గా సింగర్స్కి ఒక పాట పాడితే మంచి రెమ్యునేషన్ వస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఈవెంట్స్ చేస్తే ఎందుకంటే నేను చాలా మంది సింగర్స్ని ఫాలో అవుతూ ఉంటాను, కొంతమందితో మామూలుగా ఏదో రెగ్యులర్గా మీ టచ్లో ఉంటాను. ఎప్పుడు చూసినా కూడా ఈవెంట్స్ సంథింగ్ ఎక్కడో చోట డబ్బులు ఎక్కువ ఈవెంట్స్లోనే ఉంటాయి, రికార్డింగ్స్లో కాదు. రికార్డింగ్ నువ్వు ఒకవేళ ఫ్రీగా పాడి సపోజ్ ఆ పాట పెద్ద హిట్ అయిపోయింది బయట, తద్వారా నీకు బయట ఈవెంట్స్ వస్తాయి. వాడు ఆ పాట ఫ్రీగానే పాడి ఉండొచ్చు, సపోజ్ ఆ పాట వాడి అదృష్టం మీద ఆ పాట హిట్ అయిపోయింది అంతే కదా. ఇప్పుడు చాలామంది ఇలా ఈ మధ్య జస్ట్ ఒక్క పాట పాడి ఒక పాట ద్వారా వాళ్ళు పేరు వచ్చిన వాళ్ళ మంచి సింగర్లో ఎంత మంచి సింగర్ అవ్వచ్చు, అట్లా అల్టిమేట్గా వాడికి హిట్ కావాలి, హిట్ పడాలి. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే లైక్ ఐ థింక్ మంగ్లీ వాళ్ళ సిస్టర్ ఒక పాటే, ఆ తర్వాత అమ్మాయి ఇప్పటిదాకా మళ్ళీ ఇంకో పాట లేదు అమ్మాయికి. ఒక పాటతో అమ్మాయి ఇప్పటిదాకా ఇంకా పుష్ప 1 వచ్చింది, మళ్ళీ పుష్ప 2 వస్తుంది, ఇప్పటిదాకా అమ్మాయి సర్వే అవుతుంది. అరుణ్ కౌండిన్యన్ ఒక్క పాటతో దాని తర్వాత పాడి ఉండొచ్చు, కానీ అది అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ పెద్ద సినిమా, తమన్ను ఆ స్పాన్ ఉంటుంది కదా, ఆ పాటకి సినిమాకి పాట ఎంత తీసుకున్నాడో తెలియదు మనకి. దాని ద్వారా మళ్ళీ బయట
Yes. రికగ్నిషన్ వచ్చింది కదా, ఒక చాలు, ఒక కార్డ్ చాలు, జస్ట్ అంతే. సో చెప్పా, ఒక పాట మార్చేస్తుంది ఓకే. చాలా మంది లైఫ్ స్టైల్ కానీ లైఫ్ ఇది మార్చేస్తుంది ఒక పాట. ఓకే. అప్పుడు ఏంటో దాదాపు 100 పాటలు పాడితే కానీ మనకి ఓకే 100 పాటలు ఒక నంబర్ కనిపించేది. ఇప్పుడు జస్ట్ 1 or 2 సాంగ్స్ అలా వస్తే చాలు. అది ప్రాపర్ కరెక్ట్గా పడాలి, కరెక్ట్ సినిమాలో పడాలి, కరెక్ట్ టైమింగ్ లో కరెక్ట్ సినిమా. ఇప్పుడు నేను చిరంజీవి గారికి పాడాను, నాగార్జున గారికి పాడాను, నాగార్జున గారికి 4-5 సినిమాలు పాడాను, వెంకటేష్ గారికి పాడాను, రవితేజకి పాడాను, ఎన్టీఆర్కి పాడాను. సో అందరు పెద్ద హీరోలేగా, మరి అలా అనుకుంటా వీళ్ళందరూ పెద్ద హీరోలేగా మరి. మరి బట్ స్టిల్ అన్ని పాటలు పాడినా ఇప్పుడు వీళ్ళకి ఒక పెద్ద లేదా ఒక పవన్ కళ్యాణ్ సినిమాలో లేదా ఒక మహేష్ బాబు సినిమాలోనో పాడితే చాలు. మీరు ఇప్పుడు వీళ్ళిద్దరికి పాలేదు కదా సార్ ఇప్పుడు దాకా? ఇద్దరికి పాడలేదు. మహేష్ బాబు గారికి ఛాన్స్ ఏమైనా మిస్ అయిందా? అంటే ట్యూన్ ట్రాక్స్ పాడాను మణిగారి దగ్గర ఉన్న, అంటే మణిగారు ఫుల్ ఫ్లోలో ఉన్న టైంలో ట్యూన్ ట్రాక్స్ పాడట, అప్పుడు ఆయన దగ్గర కంపోజిషన్లో పాడేవాళ్ళం, చాలా మంది సింగర్స్ పాడుతుండేవాళ్ళు. సో అలా నేను కూడా అలా ట్యూన్స్ ట్రాక్స్ పాడాను తప్ప ఫైనల్ సాంగ్స్ ఆయన అప్పుడు నేను పాడలేదు. ఏ సినిమాకి ఏమన్నా? అప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి, బాలకృష్ణ గారి సినిమాలు, స్టాలిన్ సినిమాకి ట్రాక్స్ పాడాను. మణిగారు చాలా సినిమాలు పాడాను ఆ టైంలో, పేర్లు ఎగ్జాక్ట్ గుర్తురాట్లేదు కానీ బట్ చాలా సినిమాలు పాడాను. ఓకే. ట్యూన్స్ ట్రాక్స్ అలా ఉండేది ఒక ఫేజ్, అది కూడా పాడాం కంపోజిషన్స్. అండ్ దేవిశ్రీ గారితో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది సార్? అంటే లైక్ ఇప్పుడు మీరు పాడిన సాంగ్స్లో చాలా వరకు హిట్ సాంగ్స్ మాకు గుర్తున్నాయి, ఆయన మ్యూజిక్ అంటే పెద్ద సినిమాలు కానీ పెద్ద హీరోలు కాబట్టి అవి తొందరగా గుర్తుంటాయి. సో అంటే చక్రి గారికి 50 సినిమాలు పాడాను, అందులో హార్డ్లీ నాకు తెలిసి అందరికీ తెలిసిన పాటలు ఐఎమ్ ఇన్ లవ్, సత్యం, ఐఎమ్ ఇన్ లవ్, లేకపోతే 143 గుర్తుంటుందేమో. అలా ఒక 5-6 పాటల కంటే ఎక్కువ గుర్తు తక్కువ తీయలేము మనం, చెప్పలేము. అది ఏంటంటే తను చేసే సినిమాలు, తను ఎక్కువ సినిమాలు చేశాడు చక్రి, అన్ని చిన్న సినిమాలు, అన్ని పెద్ద స్టార్ హీరోలకి తక్కువ తను చేసిన సినిమాలు. ఆ సినిమాలో నేను పాడలేదు, అన్ఫార్చునేట్. నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువ పాడాను. కానీ దేవిశ్రీ ప్రసాద్ గారితో వర్క్ చేసిన దేవి కరెక్ట్ గా 15 సినిమాలు పాడాను, హిట్ 15 సాంగ్స్ పాడాను. సో ఇప్పటికీ కూడా కార్లో వెళ్తున్నా, బైక్ లో వెళ్తున్నా, ఇక గర్ల్ ఫ్రెండ్. విచిత్రం ఏంటంటే వెన్నెల తేడుగా ఇప్పుడు మళ్ళీ వైరల్ అయింది. అవును సార్. నేను చూస్తుంటే నేను ఆగే నవ్వుస్తుంది, ప్రతి 4 వరీలకి పాట కనపడుతుంది. 2007లో పాడాను, 7లో పాడితే ఇప్పుడు వైరల్ అయింది. అది అంతెందుకు సార్, గుండెల్లో ఆబ్వియస్లీ అది ఆ పాటని బెంచ్మార్క్ రీమేక్ చేసినంతగా ఇంకెవరు రీమేక్ చేయలేదు. అంతెందుకు ఏదో సినిమాలో కూడా క్రిస్టియన్ పాట వస్తుంది, దేవి వాళ్ళే చేశారు, సినిమా కోసం చేశారు. నేను దేవికి మెసేజ్ పెట్టాను, నాకు ఎవరో షేర్ చేస్తే తనకి మెసేజ్ పెట్టాను, నేను నువ్వే చేసావంటే చేసాం, సినిమా కోసం పర్టికులర్ ఆ సీన్ కోసం చేయాల్సి వచ్చింది. ఓకే, చేశారంట వాళ్ళే, ఆ పర్టికులర్ గా సీన్ దేవి గారే చేశారా? వాళ్ళే చేశారు. ఓకే ఓకే, కన్ఫర్మ్ చేసుకున్నా. అంటే బయట ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తే అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు కదా, లీగల్ గా కూడా కరెక్ట్ కాదు. అవును, సో వాళ్ళే చేశారు కాబట్టి ఇంక మనం తనే చేశాడు కాబట్టి. ఓకే, బట్ అలాని మళ్ళీ నన్ను ఆ పాట మళ్ళీ నన్నే పిలిచి పాడించలేడు కదా. నేనే పాడలేను, చాలా నాకే చాలా అంటే మనకే చాలా ఒక రకంగా ఉంటుంది. ఒక క్లాసిక్ ని మళ్ళీ అలాగా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనుకున్నారు సార్? నాకు ఎవరు చేశారు ఇది అనుకున్నా, కొంచెం ఫస్ట్ అర్థం కాదు, ఎవరు బయట ఎవరైనా చేశారా. ఇంకా ఫస్ట్ నాకు ఆ సినిమా పర్టికులర్ సినిమా గురించి తెలియదు, ఎవరో షేర్ చేశారు నాకు వాట్సాప్లో. అప్పుడు నేను తనకు పెట్టి కన్ఫర్మ్ చేసుకుని దేవికి పెట్టాను అనమాట. అంటే అప్పుడు తను కన్ఫర్మ్ చేసాడు, లేదు మేము చేసాము, ఈ సినిమా కోసం చేసాము అని చెప్పాడు. ఓకే ఓకే, అదొకటే కాదు సార్, చాలా వరకు కొంచెం దేవుళ్ళ మీద ఓన్లీ క్రిస్టియన్ సాంగ్స్ అనే కాదు కానీ లైక్ వేరే దేవుళ్ళ మీద కూడా కొంచెం ఆ ట్యూన్ తో చాలా కొట్టేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి. అది ఆ టైం అది అంటే నాకు ఫస్ట్ టైం అంటే ఒక కమర్షియల్ గా ఇప్పటికీ నాకు బేసిక్ మా ఫస్ట్ ఐడెంటిటీ గుండెల్లో ఉంది. ఎన్ని పాడినా తర్వాత ఎన్ని మంచి సాంగ్స్ పాడినా కూడా బేసిక్ మెయిన్ ఐడెంటిటీ అదే ఎప్పటికైనా. సో దానివల్ల ఇంకా ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్. సార్ ఒకసారి మాకు గుండెల్లో ఏముందు కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. సూపర్ సార్. ఈ సాంగ్ విన్నప్పుడు కానీ, సాంగ్ గురించి మాట్లాడినప్పుడు కానీ మీకు గుర్తొచ్చే ఏదైనా ఒక వండర్ఫుల్ మెమరీ?
ఈ సాంగ్ నాకు బేసిక్ ఏంటంటే దేవి అంటే నేను చాలాసార్లు చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఏంటంటే తను పర్టికులర్గా నాకు హిట్ సాంగ్ ఇవ్వాలి, వేణుగుతో పాడించాలి అని అనుకుని ఇంటెన్షనల్గా తను చేసిన పాట ఇది. అంటే ఆ సినిమా కోసం ఆ టైంలో ఆ సినిమా కాదు ఇంకో సినిమా వచ్చేదేమో తెలియదు కానీ, బట్ ఆ టైంకి అన్ఎక్స్పెక్టెడ్గా ఫార్చునేట్గా ఆ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ సినిమా పడింది. సో ఆ సినిమాకి తను ఏంటంటే నాకు చెన్నై నుంచి ఫోన్ చేసి ఫోన్లోనే ట్యూన్ వినిపించి నాకు నా ఫోన్లో ఎట్టింది. అక్కడి నుంచి అప్పుడు ఫోన్ ఎలా ఉండేది, పెద్ద ఇది ఉండేది, అల్కటెల్ పెద్ద ఫోన్ ఉండేది, ఆ ఫోన్లు ఉండేవి ఆ టైంలో అన్ని అలాంటి ఫోన్లు అనమాట. తను చెన్నై నుంచి ఫోన్ చేసి అటు నుంచి కీబోర్డ్లో ట్యూన్ వాయిస్తూ నన్ను ఇక్కడి నుంచి నేను రోడ్ మీద, అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా రోడ్ మీద ఉన్నా, రోడ్ పక్కన ఆపి నించుని నేను తను అక్కడ ట్యూన్ కీబోర్డ్ మీద వాయిస్తుంటే నేను ఇక్కడ ట్యూన్ పాడాను ఫోన్లో. అలా తను నాకు 4-5 స్కేల్స్ శృతిలో తను పాడించి ఈ ఫలానా శృతిలో ఈ స్కేల్లో నేను కంఫర్టబుల్గా ఉన్నాను అనేది తను చెక్ చేసుకుని అదే స్కేల్లో ఆ సాంగ్ని కంపోజ్ చేసి రికార్డ్ చేశాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే అదేంటో సాంగ్ అంత పర్ఫెక్ట్గా అది ఇదవడానికి కారణం కూడా అదే. అంటే ఏదో ర్యాండమ్గా ఏదో పిలిచేసి పాడించడం అలా కాదు, అదేదో నా కోసమే క్రియేట్ చేసినట్టుగా జరిగింది అది ఆ సినిమా, పర్టికులర్గా సినిమా. అంతే సార్, కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. అది నిజంగా ఫార్చునేట్, అన్ని అలా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ లాగా ఆ పర్టికులర్ సినిమాకి మన్మధుడు అనే ఆ టైంలో ఒక పెద్ద క్లాసిక్ సినిమా అది. సో అది ఆ సినిమా కూడా హిట్ అవ్వడం అనేది ఇట్ వాజ్ లైక్ డ్రీమ్ అన్నమాట నిజంగా. అండ్ ఇంకోటి పాడుతున్న టైంలో కరెక్ట్గా అదే సినిమాలో ఇంకో బాలుగారు పాట పాడారు, నా మనసుని, కరెక్ట్గా ఆ పాడడానికి అదే టైంకి నేను ఈ పాట పాడడానికి వెళ్ళినప్పుడే ఆయన ఆ పాట పాడడానికి వచ్చారు. అంటే పాడుతూ దిగిన తర్వాత నేను మళ్ళీ మా బాలు గారిని కలిసింది ఆ రికార్డింగ్స్ ఆ స్టూడియోలోనే. నా ముందు ఆయన పాడారు, ఆయన పాడడం నేను మొత్తం అంటే ఫస్ట్ టైం నేను ఆయన్ని లైవ్గా రికార్డింగ్లో, స్టేజ్ మీద చాలాసార్లు చూశాను కానీ ఆయన రికార్డింగ్లో పాడుతున్నప్పుడు చూడాలని ఒక డ్రీమ్ ఉండేది నాకు. ఫస్ట్ టైం అక్కడ నెరవేరింది అది. ఆయన పాడిన తర్వాత నేను లోపలికి వెళ్ళి నేను ఆయన బ్లెస్సింగ్ చెప్పాను, ఇలా నెక్స్ట్ సాంగ్ పాడుతున్నాను సార్ నేను, ఆయన బ్లెస్సింగ్ తీసుకుని నెక్స్ట్ నా సాంగ్ రికార్డ్ చేసాం ఆయన వెళ్ళిపోయిన తర్వాత. సో అది ఇట్స్ లైక్ ఒక మెమరీగా ఉండిపోయింది నా లైఫ్లో. సో మొత్తం మీద గుండెలో ఏముంది పాట గుర్తు చేసుకొస్తే మనకి బాలు గారు డెఫినెట్గా. నేను అక్కడ కూడా నాకు మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ అప్పటికి ఒప్పేసి కదా అంటే నేను వెళ్ళి అదే ఒకటే స్టూడియోలో ఆయన పాడి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అక్కడే రికార్డ్ చేశాను అనుకున్న స్టూడియోలోనే. సో లైక్ అది ఒక ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు. సరే, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే కొంచెం టైం తీసుకుంటారు అని విన్నాను. టైం అంటే తను రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు అంటే బేసిక్ నాకేంటంటే మాత్రం ఒకటి ఇంచుమించుగా ఒకటేసారి స్టార్ట్ అయ్యాము, మోర్ లైక్ ఫ్రెండ్స్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్ కదా, ఈవెన్ ఇప్పుడు ఇంచుమించు వీళ్ళందరూ చక్రి కానీ వీళ్ళందరూ కూడా అందరూ ఇంచుమించు ఒక 1-2 years 6 months 1 year డిఫరెన్స్లో వచ్చాం అందరం ఇండస్ట్రీకి. సో ఎక్కువ సీరియస్నెస్, ఇప్పుడు మణిగారితో మణిగారి రికార్డింగ్కి వెళ్తే కొంచెం సీరియస్గా ఉంటుంది మనకి. ఎందుకంటే నేను వచ్చేటప్పటికే నీకోసం సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఆయన అన్నయ్య సినిమా రిలీజ్ అయింది మణిశర్మ గారిది. సో అప్పటికి లైక్ ఎలా ఉన్నాడంటే ఆయన లైక్ ఏకఛత్రాధిపత్యం అనమాట. అంటే అప్పటికి ఆయన 10 ఏళ్ళ నుంచి ఆయన వెళ్తున్నాడు మణిశర్మ గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది కానీ దేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అంత టెన్షన్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే క్యాజువల్గా ఉంటుంది కాన్వర్సేషన్. నాకు ఈజీగా తను చెప్పేది నాకు అర్థమవుతుంది ఈజీగా, తనకి ఏం కావాలో నాకు అర్థమవుతుంది. సో నేను ఇచ్చే అవుట్పుట్ నచ్చకపోయినా కూడా తను ఓపెన్గా తను చెప్పేస్తాడు. సో ఆ ర్యాప్ ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, మొహమాటం ఉండదు. అంటే బాగాలేదు అసలు బాగాలేదు నాకు ఆ టైప్. ప్లస్ అట్ ద సేమ్ టైం సపోజ్ నేను పాడింది, సపోజ్ నేను ఏదైనా ఒక సంగతి పాడాను, ఒక ఇంప్రూవైజేషన్ చేశాను, అది తనకు నచ్చిందంటే తను చాలా అప్రిషియేట్ చేస్తాడు, అది యాక్సెప్ట్ చేస్తాడు. అంటే ఇది వద్దు తను చెప్పిందే పాడాలి అలాంటి ఒక ఇది ఉండదు. నాకు సపోజ్ నేను పాడిన ఇంప్రూవేషన్ నచ్చితే అది కూడా దాన్ని ఓకే చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా పాటలు. సో అలా ఆ కైండ్ ఆఫ్ ర్యాప్. ఓకే సార్, అంటే మామూలుగా ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు డిఎస్పీ గారు, పుష్ప కానీ పుష్ప 2 కానీ. సో మీకున్న ఫ్రెండ్షిప్లో అది ఎప్పుడు ఆయన రాలేదా, లేకపోతే మీరు ఏంటి దేవి ఏమైనా ఉందని మీరు ఎప్పుడు అడగలేదు? దేవిని ఒక్కరినే తను అడిగే చనువు తన అక్కడ దగ్గరే ఉంది. నాకు అడుగుతూనే ఉన్నా కానీ ఉంటాం కానీ తనే ఏంటంటే తన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే పాటిస్తే అది ఉండిపోవాలి,
ఇప్పుడు నేను పాడిన చెప్పాలంటే తనకు పాడిన 15 పాటలు కూడా మామూలుగా రెగ్యులర్ సాంగ్స్ పాడలేదు తనకి. ఇప్పుడు నా పాటలు అన్ని తన పాటలు నేను పాడినవన్నీ వింటే తనకి పాడిన వింటే రెగ్యులర్గా మిగతా వేరే కైండ్ ఆఫ్ రెగ్యులర్ సాంగ్స్ లాగా ఉండవు అవి. డెఫినెట్లీ ఆ పర్టికులర్ సినిమాలో దట్ విల్ బి ద బెస్ట్ సాంగ్. సినిమా ఆడినా ఆడకపోయినా. ఈవెన్ నేను పాడిన భాయి, నాగార్జున గారి సినిమా భాయిలో పాడాను, ఫెంటాస్టిక్ సాంగ్ అది. సార్ వచ్చారు రవితేజ గారు, అది అద్భుతమైన సాంగ్. సార్ వచ్చారులో జగ 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 వీర, ఫెంటాస్టిక్ సాంగ్ అది. యాక్చువల్గా సినిమా మనకి ఆడలేదు కానీ బట్ అద్భుతమైన సాంగ్. నమో వెంకటేశ, సౌందర్య సౌందర్య. సో నేను పాడిన 15 సినిమాలు 15 పాటలు అట్ ద సేమ్ టైం తనకి ఇది కూడా పాడాను నేను. మీకు ఐడియా ఉంటే, మీకు గుర్తుంటే వజ్రోత్సవాలు చేశారు, గుర్తుందా? అవును సార్. వజ్రోత్సవాల్లో ఒక సాంగ్ అందరు హీరోల మీద ఒక సాంగ్ షూట్ చేశారు. ఆ సాంగ్ చూసారా మీరు? చూశాను కానీ సార్, అది పాడింది నేనే. ఆ పాట పాడింది నేనే. సో అది ఒక ఫేజ్ అనమాట. టాలీవుడ్ హీరో మొత్తం అందరూ కూడా నాకు ఆ టైంలో యాక్చువల్లీ అంటే నా లైఫ్లో ఒక ఫేజ్ ఏంటంటే, ఆ టైంలో కరెక్ట్గా ఈ పాట పాడిన టైంలో ఐ వాజ్ ఆన్ బెడ్. నాకు యాక్సిడెంట్ అయింది 2006లో. మేజర్ యాక్సిడెంట్. ఈ మొత్తం ఇరిగిపోయి ఈ మోకాలు విరిగిపోయి, క్రాష్ అయ్యి విరిగిపోయి కరెక్ట్గా నేను బెడ్ మీద ఉన్నా, మొత్తం బ్యాండేజ్ చేసుకుని నేను బెడ్ మీద ఉన్న టైంలో వజ్రోత్సవాలు జరిగాయి. ఆ టైంలో నాకు రికార్డింగ్ లిటరల్గా మా ఇంటి నుంచి నన్ను లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు ఎక్కడికి, మన రామనాయుడు గెస్ట్ హౌస్ ఉంది కదా ఇక్కడ ఫిల్మ్ నగర్లో. ఆ గెస్ట్ హౌస్ తీసుకొచ్చి నన్ను కార్లో అక్కడ కూర్చోబెట్టి అక్కడ నేను ఇలా కూర్చుని పాడాను. దేవి పక్కన కూర్చుని పాడాను అది ఫస్ట్ టైం. సో ఆ పర్టికులర్ సాంగ్ అంటే నెక్స్ట్ డే ఆ సాంగ్, థర్డ్ డే ఫైనల్ డే అది అక్కడ టెలికాస్ట్ చేయాలి. ముందు రోజు నైట్ పాడాను, వజ్రోత్సవం ముందు రోజు నైట్. మొత్తం కాలంతా బ్యాండేజ్ చేసుకుని వెళ్ళి కూర్చొని పాడాను ఆ రోజు. సో అది అంటే కథ దాని మీద మనకి ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ ఉండదు అక్కడ. మనకి చెప్పడం వీడియో ఇప్పటికీ మనకి దొరుకుతుంది కానీ మనకి బయట ఎక్కడ మన పేరు ఉండదు అక్కడ. పేరు క్రెడిట్స్ ఇవ్వాలి. ఇప్పుడు తెలుస్తుంది సార్, ఇప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను అయిపోయిన తర్వాత ఇది చూస్తాను అండ్ మీరు కూడా చూడండి. సో డెఫినెట్లీ అది ఒక ప్రెస్టీజియస్ సాంగ్ కదా, వజ్రోత్సవం ఆ సెలబ్రేషన్, ఆ పర్టికులర్ సాంగ్ అది నేను చెప్తే తప్ప ఎవరు తెలియని పరిస్థితి. సో అలా ఉంటుంది. అలా అది ఎక్స్ట్రా సినిమా కాకుండా అది తనకు పాడాను నేను. సరే, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకానొక టైంలో ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మంచి క్రేజ్ తెచ్చుకుంటారు, మంచి హైప్లో ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు మణి శర్మ గారు ఒక టైంలో, అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక టైంలో. సో అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న టైం పీరియడ్ చూసుకుంటే తమన్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి మంచి పోటీ ఉంటుంది అని అంటారు. సో మీరు ఇప్పుడు కరెక్ట్గా నేను చూస్తే, ఇప్పుడు ఆ టైం చూస్తే ఒక్కొక్క జనరేషన్ ఒకటి. ఇప్పుడు మణి శర్మ గారు అండ్ కీరవాణి గారు ఆల్మోస్ట్ దగ్గర ఉండేవాడు టగ్. తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్లో ఆర్పి పట్నాయక్ అండ్ చక్రి, వీళ్ళిద్దరూ ప్యారల్గా ఒక ఫేజ్ నడిచింది. కరెక్ట్గా వాళ్ళది ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉన్నప్పుడు, అంటే ఫినిషింగ్ అంటే వాళ్ళ మధ్యలో ఉండగా దేవి డిఎస్పి ఎంటర్ అయ్యాడు. సో ఆఫ్ కోర్స్ దేవి స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. యాక్చువల్ చెప్పండి ఇంకా తను ఉన్నాడు. బట్ దేవి టైంకి కరెక్ట్గా ఇప్పుడు ఒక జనరేషన్ ఇద్దరి మధ్య ఉంటుందిగా కాంపిటీషన్. అట్లా లాస్ట్ 10 years నుంచి ఇంచుమించుగా వీళ్ళిద్దరు అలా ముందుకు వెనక్కి వెళ్తున్నారు ఇద్దరు ప్యారల్గా. అది డెఫినెట్లీ అది ఒక రకంగా హెల్తీ ఇప్పుడు దేవికి తమను చాలా పాటలు తను యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్గా తను వర్క్ చేశాడు. మణిగారితో ఎలా అయితే వర్క్ చేశాడో అలా యాజ్ అ కీబోర్డ్ ప్లేయర్ తను దేవికి కూడా వర్క్ చేశాడు. తమన్ గారు ఏ సినిమాకి సార్? బొమ్మరిల్లు, ఆ ముందు వరకు కూడా బొమ్మరిల్లు వరకు కూడా తను అందులో పాటలు రిథమ్స్ తను. అవునా సార్? ఇది నిజంగా చాలా మందికి తెలియదు. తనే చెప్పాడు చాలా ఇంటర్వ్యూ, తను కూడా చెప్పాడు. అండ్ నాకు తెలుసు ఇప్పుడు చక్రికి తను ప్లే చేశాడు. తను చక్రి దగ్గర వర్క్ చేశాడు. నేను ఆయనతో చక్రితో ట్రావెల్ అవుతున్నాను. ఫస్ట్ ఇనిషియల్గా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, ఈ సినిమా అన్నిట్లోనూ తను తమన్ కూడా తమన్ అండ్ అనూప్, వీళ్ళిద్దరు కూడా అక్కడ కీబోర్డ్ ప్లేయర్స్, ప్రోగ్రామర్స్ గా ఉండేవాళ్ళు. కానీ సార్ ఇప్పుడు ఇద్దరు కూడా మంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, తెలుగు ఇండస్ట్రీలోనే కాదు వేరే లాంగ్వేజ్ లో కూడా వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. కానీ ఏదైనా ఒక సాంగ్ వచ్చినప్పుడు, దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే తమన్ గారి దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక సాంగ్ వచ్చినప్పుడు ఆ సాంగ్ని విన్నామా, ఎంజాయ్ చేసామా అని వదిలేకుండా ఆ లిరిక్స్ ఎక్కడి నుంచి కాపీ కొట్టారు, ఆ ట్యూన్ ఎక్కడ కాపీ కొట్టారు, వీటి మీద ఎక్కువ మీమ్స్ ట్రోల్స్ నడుస్తున్నాయి. సెలబ్రేషన్ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఒక ఏమంటారు, సినిమాలు క్రియేటర్ అయిపోయారు, సినిమాలు రివ్యూలు ఇచ్చేస్తున్నారు.
పాటలు అంటే ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలో కూడా జనాలే వీళ్ళే చెప్పేస్తారు. ఎక్కడ ఈ ట్యూన్ ఇక్కడ ఇలా ఉండకూడదు, ఇక్కడ హై ఉంది, ఇక్కడ లో ఉంది. అంటే కంపోజర్ కంటే ముందు వీళ్ళు చెప్పారు, వీళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసి దాన్ని మొత్తం దాన్ని స్క్రూటినీ చేసేసి దాన్ని చెండాడేసి, ఇప్పుడు ఆ టైం ఇప్పుడు కంపోజర్కి ఆ టైంకి ఒక థాట్ వస్తుంది, అది డైరెక్టర్ వింటారు, డైరెక్టర్ నచ్చుతుంది, అది వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ వల్ల బయటకు వస్తుంది. అది సరే బాగుంది బాగాలేదు అనేది ఒక ఫేజ్, నచ్చింది నచ్చకపోవడం. ఇప్పుడు నచ్చలేదు, ఎవరికైనా నచ్చకపోవడం అనేది హక్కు ఉంటుంది కదా, అంతవరకు దట్స్ ఫైన్. లోపలికి వెళ్ళి దానిలో దూరి దానిలో పాట లోపలికి వెళ్ళి ఈ పదం వాడకూడదు, లిరిక్ రైటర్ ఏం రాయాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఏ ట్యూన్ ఎలా ట్యూన్ చేయాలి, అది ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాలి కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. సో అంత ఎక్స్ట్రీమ్ కరెక్ట్ కాదు నా ఉద్దేశం, నా ఒపీనియన్. అంటే ఇది బాగాలేదు బాగుంది అంతవరకు కరెక్ట్, అంతవరకు జెన్యూన్, ఎవరన్నా ఒప్పుకుంటారు. నచ్చలేదు సినిమా కూడా, సినిమానే అంతే కదా, సినిమా బాగుంది నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, సింపుల్. లేదా కొన్ని ఏమన్నా కొన్ని బేసిక్ పాయింట్స్ కొన్ని చెప్పచ్చు, తప్పులేదు. అలానే మరీ నువ్వు వెళ్ళిపోయి నువ్వు అసలు ఇక్కడ డైరెక్షన్ ఎక్కడ కెమెరా ఎలా పెట్టాలి, లేకపోతే ఈ డైలాగ్ ఇక్కడ ఈ డైలాగ్ ఉండకూడదు, ఈ డైలాగ్ పెట్టాలి, ఇవి కూడా నువ్వే చెప్పేస్తే ఇంకా నిజమే కదా. సో అవన్నీ అలా అలా అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందండి మీడియా. లేదా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సొంతంగా వాళ్ళ సొంత అంటే వాళ్ళ స్వయం ప్రకటిత మేధావులు అంటారు కదా, నా పదం ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంటుంది. అంటే సెల్ఫ్ వాళ్ళే మేధావులు అనుకునే కొంతమంది, అందరూ కాదు, ఒక బ్యాచ్ మాత్రం పర్టికులర్గా వాళ్ళ పాట వస్తూనే మొదలెడతారు దాన్ని, ఇది వెనకాల నెక్స్ట్ ఈ ట్యూన్, ఈ ట్యూన్ ఎక్కడ ఉంది, ఇలా ఈ లైన్ ఇంతమంది ఎప్పుడు విన్నాం ఇలా మొదలెడతాం. మన ఆయన వినండ్రా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు కదా పాటని ముందు అసలు ఎంజాయ్. కర్మ ఏంటంటే వాళ్ళు పాటను ఎంజాయ్ చేయరు, సినిమాని ఎంజాయ్ చేయరు, పూర్తిగా సినిమాని ఎంజాయ్ చేయలేరు, పూర్తిగా పాటలను ఎంజాయ్ చేయలేరు. ఇంకెందుకు ఇంకా అవసరం లేదు, ఇంకెందుకు అంత 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 ఎక్స్ట్రీమ్ లెవెల్ అవసరం లేదన్న. నచ్చకపోతే వినకు మానే, నచ్చలేదు హ్యాపీ, ఎవరికి నష్టం లేదు, ఎవరు ఏమీ నేను తిట్టరు, నేను ఎవరేం బ్లేమ్ చేయరు. నచ్చకపోవడం మాత్రం అది తప్పు కాదు, నచ్చకపోవడం జరగచ్చు, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదని అనేది నా ఒపీనియన్. అన్న మీరు మణిరత్నం గారితో కూడా మణిశర్మ గారితో కూడా వర్క్ చేశారు. సో రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి, చాలా హార్ట్కి దగ్గరగా తీసుకున్నారు జనాలు. అదే సినిమా స్టార్ హీరోస్ కూడా. సో ఇప్పుడు 3 సినిమాలు ఉన్నప్పుడు ఒక సినిమా ఇవ్వచ్చు కదా వాళ్ళకి. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఒక బ్యాచ్ లాగా అయిపోయింది. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ కొంతమందిని ఎక్స్క్లూజివ్గా కొంతమందిని ప్రిఫర్ చేయడం, ఇదే డైరెక్టర్లు కొంతమంది బ్యాచ్ ఒక టైంలో ఆయన్ని మాత్రమే ప్రిఫర్ చేసేవాడు. హీరోలు కూడా వాళ్ళనే ఉండేది. బట్ ఒక ఫేజ్ ఉంటుంది కదా ఎవరికైనా. ఇప్పుడు ఆయన కోరుకోవడం తప్పులేదు, ఆయనకు జెన్యున్గా ఆయన మేబీ అట్లీస్ట్ ఒక సినిమా ఇప్పుడు ఇవ్వచ్చు, తప్పులేదు. ఇప్పుడు మన చిరంజీవి గారు ఆచార్య వచ్చింది, చేశాడు ఆయన. సో బట్ అన్ఫార్చునేట్ సినిమా కూడా ఆడకపోవడం వల్ల మేబీ అది కూడా మైనస్ అవుతుంది డెఫినెట్లీ. అది ఓవరాల్ అందరికీ మైనస్ అవుతుంది. సో ఇప్పుడు ఏమిటంటే అందరు మెజారిటీ జనాలు డైరెక్టర్స్ కొంతమంది ఏమో ఎక్స్క్లూజివ్ ఇటు డిఎస్పీ వైపు, లేదా కొంతమంది ఎక్స్క్లూజివ్ తమన్ వైపు, ఇంకా ఇద్దరు బిజీగా ఉంటే అనిరుద్ధ్ అటు, లేదా ఇంకా ఎక్కువ మిక్కీ జేమేయరు, లేకపోతే ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా, ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు. బయట వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లోకల్ కూడా ఇప్పుడు చాలా మంది అయిపోయారు. విజయ్ బుల్గన్ కానీ లేకపోతే శ్రీచరణ్ రాకాల, లోకల్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆప్షన్స్ ఎక్కువ అయిపోయాయి. దానివల్ల ఏంటి, ఇప్పుడు వీళ్ళని అందరినీ దాటుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అది అంత తొందరగా కష్టమే అది. బట్ నాలాంటి వాళ్ళకి ఏంటి అనిపిస్తుంది, ఆయన ఒక చేయాలి సినిమాలో, మాకు ఆయన కంపోజర్గా ఆయన ఏంటో మాకు తెలుసు కాబట్టి మాకు అనిపిస్తుంది ఆయన ఇంకా హీ డిజర్వ్స్ ఇంకా సినిమాలు చేయగలడని ఉంటుంది. కానీ మనం అనుకుంటే సరిపోదు కదా. ఓకే, డైరెక్టర్ అనుకోవాలి, డైరెక్టర్ ఉండాలి, వాళ్ళకి ఇది ఉండాలి, వాళ్ళకి అనిపించాలి. వేరన్నా ఒక్కసారి అంటే ఇప్పుడు ఎక్కువ సాంగ్స్ వినే వాళ్ళకి మీరు పాడిన పాటలు ఐడియా ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్కి సో ఒక్కసారి మీరు పాడిన ఒక టాప్ 10 సాంగ్స్. నాకు తెలిసి మన్మధుడు, గుండెల్లో ఏముంది, తులసి, వెన్నెలెంత వేడిగా, నెక్స్ట్ అన్న తులసి, వెంకీ,
మాస్. వెంకిలో ఏ సాంగ్ అన్న? ఓ మనసా ఓ మనసా నువ్వంటే నేనేనని నీకు తెలుసా. మాస్. మాస్. లల్లల్లా హీరే లల్లల్లా హీరే చల్ దగదగమంటూ దరువేస్తుంటే లల్లల్లా హీరే. సార్ వచ్చారు. సారచ్చల్ జగ జగ జగదే కవీరా చేరా తికమకదరేదో చూడరా. అలా చిరంజీవి గారికి శంకర్ దాదా జిందాబాద్. ఏ సాంగ్ అనేది? చందమామ కోసమే వేచి ఉన్నరే ఇలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా వానజల్లు కోసమే వేచి ఉన్న పైరులా డంపెడంత ఆశతోటి చూడనా. ఇది నేను చిత్రగారు పాడం. అవును, చిత్ర గారు. సో అదొక నాకు డ్రీమ్ అనమాట. ఏంటంటే రెండు ఇప్పుడు చిరంజీవి గారికి పాడడం, ఒకటి చిత్ర గారితో ఒకటేసారి ఒకటే పాట ద్వారా తీరిపోయినాయి. వన్ షాట్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా మంది ఏంటి ఈ సాంగ్స్ అన్ని పాడింది ఈయన అలా ఆశ్చర్యపోతారు. అంటే ఇప్పుడున్న కిడ్స్, ఇప్పుడున్న వాళ్ళకి వెన్నెలంత వేడి యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు అదే చిన్న 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 పిల్లలు కూడా నేను చూస్తుంటే రీల్స్ లో చేస్తుంటే చాలా నేను చూసి మురిసిపోతూ ఉంటాను. ఎందుకంటే 2007లో వచ్చిన పాట అది యాక్చువల్లీ చెప్పండి. ఆల్మోస్ట్ 17 years 17 years తర్వాత ఇప్పుడు అది ఎంత ఎక్స్ట్రీమ్ అంత వైరల్ అవ్వడం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేమన్నా. నిజంగానే నేను చాలా పాత పాటలు కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాటి ద్వారా రీల్స్ చేసి మళ్ళీ వాటిని పాపులర్ చేస్తున్నారు. అదొక విధంగా అదృష్టం అనుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకా అప్కమింగ్ సాంగ్స్ ఏమన్నా, ఏ సినిమాలు వర్క్ చేస్తున్నారు, ఏంటి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా? అంటే కొత్త సినిమాలు కొన్ని సినిమా పేర్లు తెలియదు నాకు. అంటే చిన్న కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది పాడాను. నా మధ్య ఒక సినిమాకి రాజ్ కిరణ్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయనకి రెండు పాటలు పాడాను. దానికి ముందు కూడా ఇంకా యాక్చువల్లీ చాలా ముందు పాడినా కూడా ఇంకో 4-5 సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి చాలా. ఓకే. సో లాస్ట్ అంటే నాకు రీసెంట్ రిలీజ్ అంటే 1-2 months బ్యాక్ శాంతల అని మన విశాల్ చంద్రశేఖర్ సీతారామం మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి అది యాక్చువల్లీ చాలా చిన్న బిట్ సాంగ్ కానీ మంచి పాట అది. దాని ముందు మిక్కీ జమేది అన్ని మంచి చెప్పినాం. సో లాస్ట్ కొంచెం చెప్పుకోదగ్గవి 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా మంది ఎందుకంటే మీరు అన్నట్టు సింగర్స్ సినిమా పాటలే కాదు, ఈ డివోషనల్ పొలిటికల్ సాంగ్స్ కూడా పాడుతున్నారు. అలా మాకు తెలియకుండా వేనన్న పొలిటికల్ సాంగ్స్ ఈ మధ్య పాడలేదు, ఇంత ముందు పాడాను కానీ ఈ మధ్య అంతకుముందు అంటే 2014 కాదు 2009-10 టైంలో పాడాను. 9-10 ఎవరికన్నా ఇప్పుడు అనండి ప్రజారాజ్యం పాడాను, టీడీపీకి పాడాను, అప్పుడు కాంగ్రెస్ కి పాడాను. ఆ టైంలో ప్రజారాజ్యంలో ఒక సాంగ్ కూడా మీరే నన్ను పాడినది. సడన్ గా ఇప్పుడు ఆ పాట నేను చెప్పలేదు. ప్రజారాజ్యం అయిపోయింది అప్పుడు. సో పాడాను ప్రజారాజ్యం 1-2 పాటలు ఏవో పాడాను అప్పట్లో. అండ్ టీడీపీకి ముందు 4-5 పాటలు పాడాను. కాంగ్రెస్ కి అన్ని అప్పుడున్న ఏవైతే మేజర్ పార్టీస్ అవే కదా ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ అండ్ ఈ 3 ఎక్కువ. 9లో ఈ 3 మధ్య పోటీ. ఆ టైంలో పాడాను. తర్వాత తక్కువ ఈ మధ్య ఒకటి పాడాను కానీ 1-2 పెద్ద. ఈ మధ్య ఆల్రెడీ ఇప్పుడు ఏమైపోయిందంటే పొలిటికల్ కి కొంతమంది ఫిక్స్డ్ కొంతమంది సింగర్స్ ఉన్నారు. లైక్ నల్గొండ గద్దరని, లేకపోతే ఇలా కొంతమంది ఒక బ్యాచ్ ఉన్నారు. ఈ మధ్య విన్నామన్న ఐఎస్ అంటే ఆయన పాడటం వల్ల అనుకుంటా అందరికీ ఆయనే పాడుతుంది. చంద్రబాబు నాయుడు కావాలి, చంద్రబాబు నాయుడు గారిది, జగన్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అందరికీ ఆ వాయిస్ అదంతా ఒకటే ఉండటం వల్ల పేరు మారుస్తారు అంతే. అంతే ఒక 2 seconds విన్న తర్వాత ఓకే ఇది ఈ సాంగ్ అనుకున్న. ఇందాక రెమ్యునరేషన్ పరంగా అన్నావు అదే చెప్పిన. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే పొలిటికల్ సాంగ్స్ లోనే ఇప్పుడు ఎక్కువ రెమ్యునరేషన్ సింగర్స్ సంపాదిస్తున్నారు చాలా మంది. అంటే లక్షలే, వేలు కూడా లేదు, వేలు కూడా కాదు, లక్షలో ఉంది అది రెమ్యునరేషన్ ఇప్పుడు అందరిది కూడా. సో అంటే ఇప్పుడు ఆ సీజన్ వచ్చిందంటే ఇంకా వాళ్ళకి పండగే. ఆ పర్టికులర్ కొంతమంది ఎక్స్క్లూజివ్ ఎలక్షన్స్ కోసం కొంతమంది సింగర్లు ఉంటారు. వాళ్ళకి ఎలక్షన్స్ వస్తే వాళ్ళకి పండగ, మామూలు పండగ సీజన్. కరెక్ట్గా 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళకి. అంటే ఆ సాంగ్స్ కూడా కొన్ని మిలియన్ రీచ్ ఉంటుంది. ప్లస్ ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ పాటలు అన్ని హై పిచ్ లో అరుపులు, కేకలు పెద్దగా హై పిచ్ లో ఉంటాయి. అన్ని సాఫ్ట్ గా ఏదో పద్ధతిగా సంవత్సరపక్షంగా ఉండవు. అవి అన్ని హై పిచ్, హై నోట్స్, అసలు ఆకాశంలో ఎక్కడో తారస్థాయిలో ఉంటాయి అవన్నీ. సో అవేంటంటే పర్టికులర్ ఆ వాయిస్ కూడా కొన్ని ఇప్పుడు నిన్న చెప్పినట్టు ఆ నల్గొండ గద్దరన్న అలాంటి సింగర్స్ పర్టికులర్ ఇంతకుముందు గోరే ట్యాంక్ అన్నవాళ్ళు ఇలా కొంతమంది ఉండేవాళ్ళు సింగర్లు పర్టికులర్గా. అంటే వాటి కోసం వాళ్ళ గొంతులు వాళ్ళ వాటికి సెట్ అయిపోతాయి. ఇప్పుడు నల్గొండ గద్దర్ గారు చూసుకుంటే జగన్ గారి సాంగ్స్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు అందరివి అన్ని అసలు ఎప్పుడు ఎక్కడ చూసినా అయ్యే జెండలు జత కట్టడమే పేర్లు మారుతుంటాయి కానీ పేర్లు మారితే పాట అదే సింగర్ ఆయనే.
ఓకే. అలా ఇప్పుడున్న జనరేషన్ లో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఇప్పుడు మన తెలుగు కొత్త జనరేషన్ అంటే మా తర్వాత జనరేషన్లో అంటే ఐ కెన్ సే మా ఇమ్మీడియట్ జనరేషన్ అయితే హేమచంద్ర బాగా ఇష్టం, చాలా ఇష్టం. ఇప్పుడు ఉన్న అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళ గురించి చెప్తాను. తెలుగు వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఉన్న సింగర్స్ చెప్పాలంటే ఇప్పుడున్న వాళ్ళలో అనురాగ్ కుల్కర్ని, మేల్ సింగర్స్. అనురాగ్ కుల్కర్ని అంతకుముందు హేమచంద్ర, తర్వాత ఇప్పుడు అనురాగ్ కుల్కర్ని. ఫీమేల్ అన్న ఫీమేల్లో అంటే నాకు యాక్చువల్గా స్పీకింగ్ అంటే ఫస్ట్ నుంచి చిత్ర గారు అంటే చిత్ర గారు ఓకే, ఆవిడ యూనివర్సల్, ఆవిడ ఓవరాల్ గా అన్ని లాంగ్వేజ్ కదా ఆవిడ. తెలుగు సింగర్స్ అంటే ఐ కెన్ సే నాకు జెన్యున్ గా నాకు ఇష్టమైన సింగర్ నిత్య సంతోష్ అనే సింగర్. తర్వాత ప్రణవి, అమ్మాయిల్లో ప్రణవి చాలా ఇష్టం. ఇప్పుడున్న సింగర్స్ లో సాహితి, చాగంటి సాహితి ఫీమేల్ సింగర్స్ లో. ఓకే. సో ఫ్యూచర్ ప్లాన్స్ కూడా బాగానే మంచి మంచి ప్రాజెక్ట్లే వస్తాయి. నేను ఒకటే ఏంటంటే ఫ్రాంక్లీ నేను ఇప్పుడు దేనికోసం నేను వెయిట్ చేయట్లా. నా వర్క్ నాకు ఉంది, నేను అకాడమీ, నా ఈవెంట్స్ ఉంటాయి, మధ్యలో అబ్రాడ్ వెళ్తుంటాను వస్తుంటాను, లేదా ఇక్కడ ఈవెంట్స్ ఇక్కడ లోకల్గా ఈవెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఒక 15 years బ్యాక్ వచ్చినట్టు అంత ఉధృతంగా రావాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మారుతుంది, కొత్త సింగర్లు యాక్సెప్ట్ చేయాలి కదా. సో తప్పదు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి మనకి వేరే చాయిస్ కూడా లేదు, మనకి యాక్సెప్ట్ చేయడం తప్ప ఇంకో చాయిస్ కూడా లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ, అంటే అది రిగ్రెట్స్ అయితే ఏం లేదు. అంటే ఒకటి అది ఎక్కువ తక్కువలు అన్ని అందరి లైఫ్లో ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్, ఫైనాన్షియల్గా అనుకో, కెరియర్ పరంగా అన్నీ అందరి లైఫ్లోనూ ఎంత బాగా ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక ఫేజ్ వచ్చి ఉంటుంది. సో నాకు కూడా మధ్య నాకు ఒక యాక్సిడెంట్ అనేది ఒక ఫేజ్ నా లైఫ్లో. అదొక ఆల్మోస్ట్ 6 to 8 months ఐ వాజ్ కంప్లీట్లీ ఆన్ బెడ్. రికార్డింగ్స్కి నేను దూరం అవ్వలేదు, కానీ నేను మెయిన్ ఎక్కువ అప్పుడు ఆ టైంలో ఎక్కువ దూరం అయింది. ఒక 2-3 years స్టేజ్కి చాలా దూరం అయ్యా. ఎందుకంటే ఐ వాజ్ హ్యావింగ్ లైక్ ఒక స్టిక్ వాకర్, ఒక 1-2 years అవి కాలు లింపింగ్ ఉండేది బాగా. 2-3 years ఆల్మోస్ట్ నాది కెరియర్ వాజ్ లైక్. అంటే రికార్డింగ్స్కి మనకి అడ్డే ఉంది. నేను లిటరల్గా వెళ్ళి ఇలా వాకర్ పెట్టుకుని నించుని పాడేవాడిని, లేదా కూర్చుని పాడేవాడిని. కొన్ని చోట్ల అయితే కూర్చుని పాడమన్నా వాళ్ళ యాక్సెస్ ఉండేది, తెలుసు కాబట్టి. స్టేజ్ మీద పాసిబిలిటీ ఉండదుగా. సో ఆ 2-3 years నాకు నా లైఫ్లో వాజ్ లైక్ ఒక టఫ్ ఫేజ్. అన్న లాస్ట్ క్వశ్చన్ అన్న, సో వేణు శ్రీరంగం గారు మాకు తెలియకుండా ఎప్పుడైనా ఏదైనా సినిమాలకి డబ్బింగ్ చెప్పటం, యాక్ట్ చేయటం, అలా యాక్టింగ్ చేయలేదు, కానీ డబ్బింగ్ అంటే కొన్ని సినిమాలు ట్రై చేశారు, ట్రై చేసాం. ఏ సినిమాలు కన్నా సోగ్గాడు, తరుణ్ సినిమా ఒకటి వచ్చింది. ఓకే. అందులో జుగల్ హన్స్రాజ్, అదే ఇంకో హీరో, సెకండ్ హీరో ఉంటాడు కదా, అతనికి ట్రై చేశాడు తను, రవిబాబు, డైరెక్టర్ రవిబాబు. అది ట్రై చేసాము. అది యాక్చువల్గా కొంత సెట్ అవ్వక అది అటు ఇటుగా ఉండింది నా వాయిస్. అతనేమో చాక్లెట్ బాయ్లా ఉండేవాడు, మనదేమో ప్రాపర్గా ఉండేది తెలుగు, అది కొంచెం పద్ధతిగా ఉండేది. అతను కంప్లీట్ అల్లగా చాక్లెట్ బాయ్లా ఉండేవాడు. నాకు వాడి ఫేస్కి నా వాయిస్కి సింక్ అవ్వట్లే. ట్రై చేసాం, కానీ అలా ఒక 2-3 సినిమాలు ట్రై చేసాము అనుకో, అది కుదరదు. వేరే సినిమా కొంచెం ఇంకా పాపులర్ అయిన సినిమాలు ఏం లేవులే, అందుకంటే ఇలాగే అన్ని హీరోయిన్ సినిమాలే. కొన్ని వాయిస్ ఓవర్లు ఇచ్చాను, కొన్ని యూట్యూబ్స్, కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి, ఒక 2 షార్ట్ ఫిల్మ్స్కి వాయిస్ ఓవర్ లాగా, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ లాగా చేశాను. సముద్రేణి అని చెప్పి ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది, అది సముద్రేణి అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 15 minutes ఫిల్మ్, అది షార్ట్ ఫిల్మ్. దానికి మొత్తం కంప్లీట్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. అది యాక్చువల్ అది అనుకోకుండా అది మంచి పేరే వచ్చింది నాకు. తర్వాత మళ్ళీ నేను పెద్ద ఎక్కువ అదే కాన్సన్ట్రేట్ చేయలేదు ఎప్పుడు డబ్బింగ్. ఎందుకంటే డబ్బింగ్ దగ్గర ఒకటి ఏమవుతుందంటే మనకి వాయిస్ మనకి ఎక్కువ డబ్బింగ్కి వెళ్ళిపోతే మళ్ళీ నేను సింగింగ్కి ఎఫెక్ట్ పడుతుంది డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ వాయిస్ స్ట్రెయిన్ అవుతుంది బాగా. చాలా మంది చెప్పారు నాకు, డబ్బింగ్లో వాయిస్ కొంచెం స్ట్రెయిన్ అవుతుంది వాయిస్. సో దానివల్ల నేను దాని వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే ఇప్పుడు సింగర్సే కాదన్నా, ఏదన్నా హీరోలు కూడా పాటలు పాడేస్తున్నారు. అందరూ పాడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు అంటే ఇప్పుడు హీరోలు పాటలు పాడడం వేరు, బట్ అంటే అప్పుడప్పుడు పాడడం ఓకే, అదే సరదాగా పాడడం పర్వాలేదు. ప్రొఫెషనల్గా వస్తే కొంచెం ఇబ్బంది, కానీ ఎప్పుడైనా అనిపిస్తుందా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన కొన్ని పాటలు చక్కగా పాడతారు, యమదొంగ కానీ, లేకపోతే రభస కానీ, లేకపోతే కన్నడలో కూడా సింబు గారు సంథింగ్ పాడారు. అలా చూసినప్పుడు మీకు అని అనిపిస్తే హీరోలు కూడా సింగర్లు అయిపోతే మా పరిస్థితి సరదాగా అదే అంటే ఉండదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ బేస్ వాళ్ళేమి దీని మీద డిపెండ్ అయ్యి పాడరుగా. ఇప్పుడు
వాడు పాడినందుకు ఆయనకి ఏమైనా డబ్బులు ఇస్తారా ఎవరు ఒకళ్ళు ఇస్తే అసలు దానికి అసలు కౌంట్ ఉంటుందా ఎంత ఎంత ఇస్తే సరిపోద్ది వాళ్ళకి అదే సార్ కోట్లు ఇవ్వాలి, ఎంత ఇస్తే సరిపోద్ది కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళు దాని మీద దీని మీద వాళ్ళు అలా అదృష్టం ఏంటంటే వాళ్ళు అలా అప్పుడప్పుడు అలా ఒక పాట పాడతారు కాబట్టి మా కెరీర్లకి అంత ఎఫెక్ట్ పడేంత పాడరు కాబట్టి అదొక అదృష్టమే. రెగ్యులర్ బేసిస్ అంటే పాడే అంత ప్రొఫెషనలిజం దానికి రెగ్యులర్ ఇది ఉండాలి కదా. డెఫినెట్గా మనం అది ఎక్స్పెక్ట్ చేయాలి. సరదాగా ఒక పాట ఏదో సమ్ ఫన్ గోయింగ్ సాంగ్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు పాడిన పాటలు కూడా అన్ని కొంచెం ఫన్ గోయింగ్ సాంగ్లు. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా అంతే, కాటం రాయుడా, కొడకా కోటేశ్. తనకు వాళ్ళ వాయిస్ కి సూట్ అయ్యే పాటలు కొంచెం లైటర్ వెయిన్ లో ఉంటాయి కొన్ని పాటలు, సింపుల్ లైట్ సాంగ్స్ ఉంటాయి కదా, అవే పాడతారు వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ అది యాక్చువల్లీ పెద్ద కాంప్లికేటెడ్ అయిన సాంగ్ కాదు అది, బట్ తన వాయిస్ సెట్ అయింది. అలా ఎన్టీఆర్ వాయిస్కి అలా పర్ఫెక్ట్గా అలా సెట్ అయింది. అలా కొన్ని పాటలు బాగానే ఉంటుంది అనిపిస్తుంది, అప్పుడు కూడా వినడానికి బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ వేణు అన్న, చాలా విషయాలు తెలుసుకోవాలి ఇంకా, బట్ మళ్ళీ త్వరలో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేయాలని అనుకుంటున్నాము. డెఫినెట్లీ సో మీరున్న బిజీ షెడ్యూల్లో థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు అండ్ ఇప్పుడున్న యూత్కి అయితే చాలా కనెక్ట్ అయ్యే విషయాలు చెప్పారు. అండ్ మళ్ళీ మనం త్వరలో కలుద్దాము. అండ్ ఆల్ ది బెస్ట్, ఇంకా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ లో మీరు సాంగ్స్ పాడాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా, ఇది ఈరోజు సింగర్ వేణు శ్రీరంగం అన్నతో ఒక ఇంటర్వ్యూ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంటర్వ్యూ అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ లుక్స్. జై